హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ప్రభు క్రియేషన్స్. ఓకే, మరి అందరూ ఎలా ఉన్నారు? లాస్ట్ టైం మనం ఒక రైతులతో అయితే వీడియోలు చేసాము. ఓకే, మరి చెప్పాను కదా, నేను మన ఛానల్లో మాట ఇచ్చిన ప్రకారమే రైతులతో కావచ్చు, సామాన్యమైన మనుషులతో కావచ్చు, అంటే వాళ్ళకంటే ఒక ప్రత్యేకతగా భావించి ప్రత్యేకత ఏమైనా ఉంటే కనుక వాళ్ళలో మనం కనుగొని ఆ చిన్న ప్రత్యేకత అయినా సరే మనము మన యొక్క ఛానల్ అయితే మనము వాళ్ళని ప్రదర్శిస్తాము. ఎందుకంటే కనుక ఒక మనిషి అనుకుంటాడు పెద్ద పెద్దలు ఇంటర్వ్యూ చేస్తారు ఛానల్ చూడండి చెప్పేసి. మన ఛానల్ అర్థం లేదు, పెద్దలు ఇంటర్వ్యూ చేస్తాం, చిన్న ఇంటర్వ్యూ చేస్తాం. ప్రతిభను అనేది గుర్తించి వాళ్ళు మన ఛానల్ ముందుకు తీసుకొని వస్తాము. అయితే మనం గత ముందు వీడియో అయితే మనం రైతులతో చేసాము. ఈ రోజు ఒక ఎంటర్టైనర్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ఆ ఎంటర్టైనర్ ఎవరంటే చాలా మందికి బాగా తెలుసు, యూత్ కి అయితే చాలా బాగా తెలుసు ఆ యొక్క ఎంటర్టైనర్. ఆయన పేరు వచ్చేసి, ఆయన ముఖ్యంగా ఆయన గురించి నేను చెప్పాలంటే ఆయనతో కొద్దిసేపు నేను మాట్లాడితే కనుక రీల్స్ లో చూసుకుంటే వేరే రకంగా ఉన్నాడు, బయట ఆయనతో మాట్లాడితే ఆయన మనస్తత్వం నాకు చాలా బాగా నచ్చింది. ఆయన చాలా మంచి వ్యక్తిగా నాకైతే కనిపించాడు. రీల్స్ లోకి పోయిన తర్వాత ఆ క్యారెక్టర్ అనేది అలా మార్చుకుంటాడా అనేది నాకు అర్థమయ్యి అలా అనిపించింది. ఓకే, మరి ఎనీవేస్ ఆయన పేరు వచ్చేసి ఖాదర్ భాష. ఖాదర్ భాష కంటే కూడా ఆ రీల్స్ పేరుతో మనం పిలుచుకుంటే బాగా గుర్తుకొస్తాడు, పులి మిద్దెన. ఓకే, మరి ఆయన మనం పిలిచేద్దాము మరి మన యొక్క ఛానల్లోకి. ఓకే, మరి ఈ రోజు ఆయనతో అయితే మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాము. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ చెప్పిద్దాం. అన్న నమస్తే అన్న, వచ్చానా పులేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చానా? వచ్చేసాడు చూడ పులేనా. ఓకే మరి ఓకే హాయ్ చెప్పనా మా వాళ్ళకి. హాయ్, పులి ఖాదర్ భాష. 2 కోట్లు పెట్టి కత్తి చేపించిన నరుకుతావు గోన్ని. 2 కోట్లు పెట్టి ఏమన్నా ఎట్టన్నావు? ఏం కదా బాగున్నా ప్రభా? బాగున్నావు కదా? నువ్వు బాగుంటే చాలు. ఓకే, మరి ఏం మళ్ళీ ఎట్టుంది లైఫ్? రీల్స్ అని బాగా చేసుకుంటున్నావు? రీల్స్ ఏమో బాగా చేస్తున్నాను. నన్ను ప్రతి ఒక్కరు గుడ్డోడా అని చాలా మంది అంటున్నారు. నేను పట్టించుకోలేదు. వాడు పాలసీరలోడంట. వాడు ప్రతి వీడియోకి ధర్మారం గుడ్డోడా అని పేరు పెట్టినాడు. నా కళ్ళు చూడు ఎంత బాగుండాయో. నేనేమన్నా గుడ్డోడినా ఏమన్నా? చూడండి, గుడ్డోడా అంటే వాళ్ళు పెద్ద గుడ్డోళ్ళు అంటారు, నన్ను గుడ్డోడు అంటున్నారు. నేను ప్రజల్ని బాగా ప్రేమిస్తున్నా. నాది ఆలోచన చాలా మంచిది. నాది ప్రేమిస్తే ప్రాణమిస్తా, లేకుంటే 2 కోట్ల కత్తి తీసుకొని నరుకుతావు కొన్ని. జాగ్రత్తగా గుడ్డోడా అని మానేయండి. చాలా మంచితనం నాది. ఓకే అన్న పులేనా, మనం మాట్లాడుకుందాం. మరి అయితే అన్ని చెప్పేది. అయితే చాలా మంది వరకు అన్నని చాలా ఇబ్బంది పెడుతున్నారు అనేసి చాలా మంది అంటున్నారు. కానీ ఆయన గురించి తెలుసుకొని కనుక మాట్లాడితే మంచి వ్యక్తి ఆయన. ఏదో రీల్స్ అలా చేస్తూ ఉండొచ్చు. మీరు రెచ్చగొట్టడం వల్లనే ఫస్ట్ వాళ్ళు రెచ్చగొట్టారా, నువ్వేమన్నా తప్పుగా మాట్లాడినావా? నేను ఎవరో కానీ వీడియోలు పెట్టాను. నన్ను ఫస్ట్ వీడియోలోనే గుడ్డోడా అని ప్రతి ఒక్కరు ట్రోల్ చేస్తున్నారు నన్ను. అందుకే నాకు విసుగొచ్చి నేను తిడతాంట. అంతే, లేకుంటే నేను నాకేం మట్టింది ఎవరైనా తిట్టే గానీ మంచిగా ఉంటే మంచిగా ఉంటా, చెడగా పోతే తెగ నరుకుతావు కొన్ని. అంటే నేను గెలుకుతా, లేకుంటే నాకు వద్దు నేను ఉంటా అంతే. ఓకేలేనా వాళ్ళకి మంచి వార్నింగ్ ఇచ్చావు. ప్రతి ఒక్కరు మారండి అయ్యా. ఎందుకంటే ఆయన ఏ స్థితిలో ఉండడో మీరు చూస్తుంటే అర్థమైపోతుంది. అలా అనడం కూడా చాలా తప్పని కూడా నేనైతే భావిస్తున్నాను. దయచేసి అలా పిలవకండి. ఎందుకంటే ఆయన కూడా ఒక కుటుంబం కలిగిన వ్యక్తి. ఆయన్ని కూడా మనము మర్యాదించాలి. ఓకేనా? ఎనీవేస్ మరి రీల్స్ బాగానే చేస్తున్నావు ఈ మధ్య అయితే కనుక. ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారన్న? మనకి 50,000 మంది ఉన్నారు. 50,000 మంది. ప్రమోషన్లు కూడా బాగానే చేస్తాను. ఓకే. ఎక్కడైనా ప్రమోషన్ కి ఎంత తీసుకుంటాను? మా వాళ్ళు చెప్తే ఏమైనా ప్రమోట్ చేసుకుంటారు? ప్రమోషన్ చేయించుకోవాలంటే నాకు బుద్ధి పుట్టిండేది 800 గానీ 1000 గానీ 500 గానీ ఈయన తీసుకుంటా ఎంతనా గానీ. బాగా మంచితనంగా ఉంటే బాగా తీసుకుంటాను. 500 బాగా ఫ్రెండ్షిప్ ఉంటాను కానీ 500 600 కానీ నేను తీసుకుంటారా? ఓకేనా? మరి ఫస్ట్ అనేది నువ్వు ఎప్పుడు స్టార్ట్ చేసావు మరి రీల్స్? 2019లో నుంచి స్టార్ట్ చేసినానన్న. ఒక ఆయమ్మ ముందర పోతాండే, నేను వెనకల పోతాంటే. ఆయమ్మ కారు కొనిలా అని నేను వీడియో పెట్టి అందరికి ప్రజలకు వీడియో పెట్టినానా. ఆయమ్మ కారు కొనిందని అది వచ్చి 6.5 కోటి మంది చూసినారు వీడియో. ఫస్ట్ వీడియో అదే 6.5 కోటి మంది చూసినారు. 6.5 కోటి మంది. లైక్లే 3.5 లక్షలు పోయినాయి వీడియో. అది 3.5 లక్ష లైక్లు 3.5 లక్ష వ్యూస్ 6.5 కోటి 6.5 కోటి. కామెంట్లే 75,000 ఏమో వచ్చినాయి.
అన్న నువ్వు ఈ ఎంతమందికి తెలుసు అంటావు అప్పుడే నీ అంచనా ప్రకారం? నా అంచనా ప్రకారం ఇంకోటి కానీ చెప్తాను నేను. నా ఫ్రెండ్ వాళ్ళు ఎవరో గాని అమెరికా సైడ్ ఉండారంట. వాళ్ళు కానీ వీడియోలు చూసి అన్న బాగున్నాయి వీడియోలు అని వాళ్ళు ఫోన్ చేసింటే నేను మాట్లాడిన అమెరికా వాళ్ళతో గానీ. అమెరికా వాళ్ళతో ఫోన్ చేసిండ్రే. ధర్మార్లో ఎట్లా నిన్ను కలుసుకునే? ధర్మారం ముక్కాల భాగం తెలుసు నాకే. ధర్మారం ముక్కాల భాగం తెలుసు. మళ్ళీ పిల్లలు ఎవరైనా కలిసినప్పుడు బాగా మాట్లాడిస్తారా? బాగానే మాట్లాడిస్తారు. కొంతమంది చిన్న పిల్లోళ్ళు ఇట్లా 7వ క్లాస్ 10వ క్లాసు ఇంటర్ చదివే కొంతమంది కుర్రనా కొట్లు గుడ్డోడా తిక్కోడా అట్లాంటి మాట్లాడుతుంటారు. సొగులోడా అది ఇదని. నేను పట్టించుకోకూడదు. ఎందుకంటే ఏమొస్తుంది పట్టించుకుంటే కానీ నువ్వు ఎంత నీ కొద్ది నువ్వు పని చేసుకుంటూ పోతున్నావు. వాళ్ళ అన్నది మాత్రం నువ్వేం ఇది కావు. ఓకే, మరి మీ కుటుంబం అనేది ఎట్లా? ఎంతమంది ఉన్నారు మీ ఇంట్లో? మా ఇంట్లో 7 మంది ఉన్నామన్నా. 7 మంది ఉన్నారు. ఓకే, ఎవరు అంత అన్నదమ్ములు? అన్నదమ్ములు ఏం లేరు. నేను, అమ్మాయి, నాయన, నా భార్య, నా 3 కొడుకులు. భయ్యా నీకు కొడుకులు భార్య కూడా అంటే నీ పిల్ల ఎన్నేళ్ళు అవుతుంది ఇప్పుడు? నాకు 2014లో అయింది. ఓహో, మీరు కుటుంబాన్ని పోషిస్తున్నారు. కుటుంబం కూడా ఉంది మీకే? ఉంది. చూడండి, ఒక కుటుంబాన్ని పోషించుకుంటూ ఆయన వీడియోలు చేసుకుంటూ ఆ ప్రమోషన్ కి వచ్చిన ఇంత డబ్బులు ఆయన యొక్క జీవనాధారంగా మార్చుకొని ఆయన బతుకుతా ఉన్నాడు. మరి అలాంటి వ్యక్తిని మనం విమర్శిస్తే ఏమొస్తుంది? అది చాలా తప్పు. ఓకేనా, మరి కొడుకులు ఎంత ఉన్నారు? మీ ఏజ్ ఎంత ఉంటది? నా కొడుకు పెద్ద కొడుకు వచ్చి 11 ఏళ్ళకి, 9 ఏళ్ళకి, 7 ఏళ్ళకి. అబ్బా, బానే ఉంది కథ అంతా. ఎన్నేళ్ళు లేదు ఇప్పుడు పెళ్ళి? 2014లో. ఏమన్నా చదువుకున్నావా నువ్వు? నాది ఇంటర్ అయిపోయింది. ఇంటర్ ఎక్కడగా? సాయికృప కాలేజ్, ధర్మవరం సాయికృప. 2011లోనే ఇంటర్ అయిపోయింది నాది. 2011లోనే ఇంటర్ అయిపోయింది. 2009లో 10th అయిపోయింది. ఇంకా 2014 పెళ్లి అయిపోయింది. అంతే. 2014 పెళ్లి అయిపోయింది. 2011కి ఇంటర్ అయిపోయింది. ఇంకా డిగ్రీ ఏం చదువుకోలేదా? డిగ్రీ ఏం చదువుకోలే. ఏమి అంటే పరిస్థితులు ఎట్లా అనుకూలించలే. ఊడు క్లాస్ లో నన్ను విసిగిత్తంటే అదే గుడ్డోడ కొంతమంది అది ఇది అని మాట్లాడుతుంటే నా కళ్ళు అంత మెలకండి కదా. వాడు గుడ్డోడ అని అంటే వానికి ఏలించేసింటే వానికి 9 ఏళ్ళే ఉన్నాయి. అంటే ఏలించేసినావా? పూర్తి ఏలించేసిన. ఏమన్నా అంత ఫైర్ ఏమట్లా? ఏమో అంటే నిన్ను బాధ పెట్టినాడు. అంటే నీకు చాలా కోపం వచ్చింది. మనకు 10 ఏళ్ళు ఉండేది, 9 ఏళ్ళు పెట్టినా వానికి. ఎడం చేయికి ఈ నడివేలో. ఉంగరమేలే. ఉంగరంతో పాటే కిందికి గాని వచ్చింది ఏరు. ఎట్లా అంటే ఇంచేసినావా? అంటే పూర్తి ఇంచేసినాడు. చేత్తోనే శాక్ పీస్ మాత్రం అది కానీ వచ్చేసింది ఏలో. అంత కోపం ఉన్నా మంచి నీకు? అంతే అంటవా? అంతే. కోపం వస్తే మంచి కాదంట? మంచి కాదు. అంటే ఎంత అంటే ఏమన్నాడు? అంటే ఈ వర్డ్ వాడాడు ఎక్కువ. ఇప్పుడు నేను క్లాస్ లో కూర్చుంటాను, తర్వాతకి సాక్రిఫైస్ చేస్తాంటే నీకే అంతకి ఇసుకురాదు, నువ్వే చెప్పు. అవునవును. అంటే రోజు అట్లా చేస్తానా? రోజు అట్లా చేస్తాండా. ఒకేళ్ళతోనే ఆ ఏడే తీసేసిన. ఒకేళ్ళతో వేస్తానా? దాన్ని తీసేసినావు. ఏళ్ళతో తీసేసినావా? ఆ ఏళ్ళ తీసేసినావు. ఆ ఏడే తీసేసా. అంటే ఈ యొక్క ఆడపిల్లలతో ఎట్లుంటాను నీ యొక్క స్కూలింగ్ లో? అమ్మాయిలు కూడా ఏమన్నా కామెంట్ చేస్తాను? అమ్మాయిలు కానీ బాగా ఇప్పుడు నేను వీడియోలు చేస్తుంటా కదా, తాడిపిత్ర వాళ్ళు కానీ, పులిందుల వాళ్ళు కానీ, అనంతపురం వాళ్ళు కానీ, బాగా ఇంటర్ పిల్లలు కానీ ప్రతి ఒక్కరు అన్న అని బాగా మాట్లాడిస్తారు ఇప్పుడు కానీ. అంటే అప్పుడు నువ్వు స్కూల్లో చదువుతుంటే కదా, అమ్మాయిలు ఏమన్నా కామెంట్ చేస్తాను? కామెంట్ ఏం చెప్పారు, మంచి పిల్లడు అంట. ఎవరు చూసినా బాగా చదువుతాంటివా? బాగానే చదువుతాంటే 4 సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోతే ఇంకా ఏందిలని వదిలేసిన. 10th లో ఎన్ని మార్కులు వచ్చినాయి? 10th లో 450 వచ్చినాయి. మంచి చదువు ఉంది కదా నీకు? చదువు ఉంది, నాకు హ్యాండ్ రైటింగ్ రాసేకి రాదు. ఓకేనా, మరి అదంతా మాట్లాడుకుంటే కనుక నీకు హ్యాండిక్యాప్టెడ్ అని పేరు విన్నాను. అంటే ఏమన్నా మీకు ఏం బాగా? నాకు పిల్లప్పుడు 3 ఏళ్ళ నుండి వాయు వచ్చి కాలు చేయి పడిపోయినా. ఉమాపతి నగర్ పోయి ఇవే పసురు అంతా తాగేదానికి ఇట్లా అయిపోయినా నేను. అంటే అంతకుముందు బాగానే ఉంటావా? అంతకుముందు బాగానే ఉంటే అట్లా తాగడం వల్ల ఇట్లా అయిపోయినావు. మధ్యలో ఇట్లా అయిపోయినా. ఈ కన్ను అనేది చిన్నప్పటి నుంచి అంతే నాకు మెల్లకన్ను. ఎట్లుంటేనే నువ్వు మంచిగా ఉన్నావు, అందరితో మంచిగా ఓపెన్ గా ఉంటావు, మనస్ఫూర్తిగా మాట్లాడతావు ప్రతి ఒక్కరితో కూడా. అంతేలే, ఉండేది ఉన్నట్లు మాట్లాడేస్తావు. అంతే. ఎవరిని కూడా బాధ పెట్టి మాట్లాడినా ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎవరు చూసినా కానీ గుడ్డోడ ప్రతి ఒక్కరు నన్నే అంటున్నారు. నాకేం కళ్ళు లేవా చూడేమన్నా? నిజమే కదా. అట్లా ఎప్పుడైనా నేర్చుకున్న రోజులు ఏమన్నా ఉన్నాయా? అట్లా అన్నప్పుడు ఏమన్నా ఏమన్నా బాధపడినా? నేనేం బాధపడలే. ఎప్పుడు వాళ్ళ పొద్దుకు వాళ్ళే పోతారు, వాళ్ళ బాబాను వాళ్ళే పోతారు.
కొంతమంది గుడ్డోడు అంటారు, కొంతమంది నీ అమ్మద్దంగా అంటారు, నీ అమ్మద్దంగా అట్లా అంటే అట్లా మాట్లాడతారు. అట్లాంటి మాట్లాడద్దు అని కొల్లగా చెప్పినాను, అదే మాట్లాడతారు, నేను పట్టించుకోను. ఓకేనా, అంతా బానే ఉంది. ఓకే, నువ్వు ఎన్నిలో పుట్టినావనా? నేను 1991లో పుట్టినా. 91లో సుమారు ఎన్ని ఏళ్ళు? 34. 34 ఏళ్ళు అంటే చాలా పెద్దోడువే కదా నువ్వు. పెద్దనే. చిన్నపిల్లలు పెద్దోడు అయ్యింది, మళ్ళీ చిన్నపిల్లలు కూడా నిన్ను హేళన చేస్తుంటారు. అవునవును, చాలా మంది ఇట్లా నీ దగ్గరికి వచ్చి విసిగించడం గానీ, రీల్స్ లో చూసి నిన్ను అన్నట్లు ఆ వర్డ్ పదాలు వాడడం గానీ, నిన్ను తిట్టడం గానీ చేస్తుంటారు. నీకు ఇట్లా బాధ ఏ రోజు కూడా అనిపిలే? ఎందుకు అనిపిలే అంటే ఎవరైనా అంటే బాధపడతారు ఏదన్నా? మామూలు పట్టించుకోకూడదు, మన పని మనం చేసుకుంటే మన పని మనం చేసుకుంటాం అలా అంతే అంటవా? ఓకే ఓకే ఓకే. వాడు పాలచారులోడు, ప్రతి వీడియోకి గుడ్డోడ తర్వాతకి మాట కంటే గుడ్డోడ 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 అంటాడు. వాడు పాపాను వాడే పోతాడు. మీ ఇంట్లో వాళ్ళు ఏమనలేదా రీల్స్ చేస్తుంటే ఎప్పుడన్నా? మమ్మల్ని లేని మాట్లాడరు అంటే ఎప్పుడన్నా ఇట్లా అందరితో మమ్మల్ని తిట్టిపిస్తావా మమ్మల్ని అనేసి అన్నది. అమ్మనా బూతులు కూడా ఈ మధ్య తిడతాంటారు. బాధపడతారా? మమ్మల్ని నన్నే తిట్టింది, పట్టించుకోకూడదు. పట్టించుకోడు. పిల్లలు ఇప్పుడు ఎన్నో క్లాస్? అంతా స్కూల్ పోయినారా? పోయినారు ముగ్గురు. పెద్దోడు 4, 3, 1. ముగ్గురు కొడుకులే పుట్టినారు? ముగ్గురు కొడుకులే. అంతా నీకు అదృష్టమనా? అంతే కదా. అంతే. నిన్ను ఈ కొడుకులు బాగా పెంచి నిన్ను బాగా చూసుకోవాలి నిన్ను. అంతే కదా. అంతే. రీల్స్ అనేది బాగా ఇప్పుడు పోతున్నాయా? బాగా వ్యూస్ వస్తున్నాయా? వ్యూసా? నాది మొన్న సింపుల్ గా ఒకటి వీడియో పెట్టింటే పొద్దున్నే సాయంత్రం 4 గంటలకు పెట్టినా, రేపు పొద్దున్నే 7:30, 8 5.5 లక్షల మంది చూసినారు. 5.5 లక్షల మంది. యూట్యూబ్ ఏమన్నా ఉందన్న మనకి? యూట్యూబ్ ఉంది, దాంట్లో వ్యూస్ బాబు నాకు ఏమో తెలియదు. వ్యూస్ బాబు, లైకులు రావు, సబ్స్క్రైబర్స్ పెరగరు. యాది ఛానల్ పేరు? పులిమిద్దల. యూట్యూబ్ కూడా పులిమిద్దలేనే? ఓకే, యూట్యూబ్ లో కూడా పులిమిద్దలు అంట అన్నది. ఒకసారి వీలైతే కనుక విజిట్ చేసి ఒకసారి ఫాలో చేయండి, మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. అంటే కాదన్నా, నువ్వు ఏమన్నా అనుకో గానీ నువ్వు కూడా ఏదైనా బ్యాడ్ వర్డ్స్ వాడతావని విన్నాము. నాది బ్యాడ్ వర్డ్సా? ఇప్పుడు నన్ను తిట్టుకోకుంటే నేను బ్యాడ్ వర్డ్స్ వాడను. ఇప్పుడు నన్ను తిట్టేది అమ్మ నా తప్పితే నువ్వు వాడను. మామూలుగా అయితే ఏం వాడవా? నా వీడియోలో పెట్టుకుంటా అంతే. కాదన్నా, ఇప్పుడు కొన్ని నాకు డబ్బులు ఏంటి నీ కారు కొనుక్కుంటా, నాకు డబ్బులు ఏంటి రైలు కొనుక్కుంటా అంటావు. అంటే అది జోక్లు వేస్తాంటాను. అన్ని జోక్లే. ఎవరైనా చెప్పిస్తారా? అది నువ్వే చెప్తావు? నేనే చెప్తాను, నాకు ఎవరు లేరు చెప్పేకి. ఇప్పుడు నేను వచ్చినా, నా పేరు ప్రభుకుమార్, నా మీద ఎన్ని లక్షలు పెట్టి ఖర్చు చేపిస్తా అప్పుడే? ఓ కనగానపల్లి ప్రభాస్ చిన్నాడప్పు ఆయన 35 కోట్లు పెట్టి కత్తి చేపించినాడు. ఆయన నగరితే తగరకుంటా ఇట్లా భద్రపల్లి అట్లా తలకాయలు పీసులు ఎగిరిపోతాయి. ఆయనతో ప్రభుత్వం పెట్టుకోవద్దన్నప్పు, జాగ్రత్తగా ఉండనప్పు. అది టాలెంట్ అంటే. అబ్బాబా, ఇప్పుడు చూడండి ఎంత క్లియర్ చేసినాడు అన్న. అంటే ఆయనకు వచ్చిండే ఏదైనా సరే, ఆయనకు వచ్చిండే ఉన్న టాలెంట్ తో ఇది చేసుకుంటున్నాడు అన్న. కాదన్నా, ఇప్పుడు ఏదో కొంతమందితో చేపించుకుంటాడు, ఇంత కత్తులు ఇచ్చా, ఇన్ని కోట్లు ఇచ్చి, ఇన్ని లక్షలు ఇచ్చి కత్తులు చేపిస్తున్నామని, వాళ్ళు ఎంత ఇస్తాంటారు నీకే? నాకు ఒక వీడియోకి 200, 250, 300 ఇస్తారు. ఇట్లా షాపులకు పోతే కానీ 1000, 1500 ప్రమోషన్ లో. ఈ పెద్ద పెద్దవి ఇట్లా ఇది బట్టల షాపులు కావచ్చు, ఏంటివైనా కావచ్చు, 1000, 1500 వాళ్ళకి తోసిండేది. ఈ ధర్మారంలో చేస్తావా? అనంతపురం ఏమన్నా? అనంతపురంగానే బ్రాండ్ నారాయణ చూసినావా? ఆయన నన్ను పిలిపించుకొని వీడియో తీపించుకుంటాడు. ఆయన ఓ వీడియోకి 1000 రూపాయలు ఇస్తాను నాకు. అవి చీరలన్నీ ఓ వీడియోకి. అదే ఓ వీడియోకి 1000 రూపాయలు. చూడండి, మనకి ఇప్పుడు ఆ వీడియోస్ అన్ని ఎన్నో వేస్ట్ అనుకుంటుంటాము. అన్న నా ఫాలోవర్స్ తో ఆయన సంపాదించుకుంటున్నాడు. ఆ సంపాదించుకున్న వ్యక్తిని ఏదో కొన్ని మాటలు మాట్లాడుతుంటాడు. అవి నవ్వుకునేకే కదా? నవ్వుకునేకే, అంత మించి ఏం లేదు. నాకు ఎవరి మీద ఉద్దేశం లేదు. మీరు నవ్వుకునేక అంతేలేనా? మీకు నవరసాలు తెలుసా? తెలుసు, బాగా నాకేది. నవరసాలు అంటే 9 ఉంటాయి అనమాట. అవునా? ఇప్పుడు కొన్ని చెప్తాను, నువ్వు నీకు యాక్టింగ్ అంటే ఇష్టమా? ఫస్ట్ యాక్టింగ్ అంటే నాకు ఇష్టం. నేను జబర్దస్త్ లో అనుకున్నావా? ఎవరు తోల్పాలి, ఎవరు చేయలే. ఒకవేళ తోలుకపోతే పోతా. అప్పుడే కథ రాస్తావా నువ్వేమన్నా? అప్పుడు ఇంతమంది ఏమన్నా రాసినావా? ఇంతమంది ఏం రాలేదు, రాస్తాను. 2, 3 పెట్టుకొని యాక్టింగ్ చేసుకొని బతుకుంటా. నీ మొత్తానికి నీ జీవితం ముందుకి ఏమంటే ఏం చెప్తావు?
ఆ? నా ముందుకు పోయే కొద్దీ నేను లెక్కల్లోనే సంపాదించుకుంటూ పోతాంట అట్లే. అంటే ఏదంటే సంపాదిస్తావు? ఇట్లా వీడియోలోనే సంపాదిస్తావు. వాళ్ళకి బుద్ధి, ఇప్పుడు నేను వీడియోలు చేస్తాను అనుకో, వాళ్ళకి బుద్ధి పుట్టిండేది మన ఎంతనా గానీ మనం అడిగేది ఏమొద్దు, ఎంతనా గానీ ఇస్తే చాలా, ఎంతనా గానీ ఇచ్చేస్తాను. ఇట్లా ప్రమోషన్కి ఎవరైనా పిలిస్తే గానీ 400 పై మాటే. 400 పై మాటే? 400 కింద అయితే లేదంట? లేదు. ఏమంట అంత డిమాండ్ అన్న? అంత డిమాండ్ ఏంది? నేను చెప్పేది నా మగాన్ని నువ్వు వీడియోలో పెట్టుకో, నీ వీసు లక్షల్లో రాకుండా నా పేరు తీసేపించుకుంటా. ఏమంట నీ మగానికి అదృష్టమా? అంతే, ప్రతి ఒక్కరు చూస్తారు నా వీడియో ఈడే కాదు, అమెరికా, ఆస్ట్రేలియా, ఇంకా ఇక్కడ మొన్న వచ్చి సిడీ పోయింటి. నేను సిడీ పోయింటే నా ఫాలోవర్లు ఉంటా వాళ్ళు, కానీ హిందీ వాళ్ళు అన్నా 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 అని వస్తున్నారు నా కోసం. హిందీ వాళ్ళ? హిందీ వాళ్ళకి నీ భాష అర్థం కాదు. ఏందో నా వీడియోలు చూస్తే నైనా గిడతారంట వాళ్ళు. అంటే అంతమంది ఫ్యాన్స్ ఉన్నారా? ఏడన్నా అనంతపూర్లో కానీ ఏడన్నా కానీ కనపడితే ఫోటోలు దిగుతాంటారు నీతో? ఫోటోలు భారీగా. మొన్న ఊరినే ఓడెంపేట దగ్గర పామరా దగ్గరికి పోయింటే ఆ ఊరుండే మొత్తం అంతా పిల్లనా కొడుకులు ఊరంతా కదిలి వచ్చింది. ఊరంతా వీడియోలు కానీ ఉన్నాయి నా సెల్లో. ఊరంతా కదిలి వచ్చింది. ఒక 45 మందితో వీడియో తీపించుకున్నారు. 45 మందితో ఒకటే వీడియోకి 1200 వచ్చింది నాకు లెక్క. ఒకటే వీడియోకి ఫోన్ నేనా కాదు. ఇప్పుడు నువ్వు ఏమన్నా యాక్టింగ్ చేయాలంటున్నావు? సినిమాలో ఏమన్నా ఇంట్రెస్ట్? సినిమాలో యాక్టింగ్ చేసేది ఇంట్రెస్ట్. మా కోసం ఒక డైలాగ్, సినిమా డైలాగ్ చెప్పమంటే ఏం చెప్తావు? చెప్తా, చెప్పండి. ఆదికేశ్వర్ రెడ్డి మొక్కే గాని పీకేస్తే నీ పీక వస్తా, యా ఇంటికి రాలా, నీ ఇంటికి రాలా, వాని ఇంటికి రాలా, వస్తా బిరింగ్ వచ్చేస్తారు, రా చూసుకున్నాం, నీదన్నా నీ ప్రతాపం నా ప్రతాపం, రారా చూసుకున్నాము, నీ ప్రతాపం నా ప్రతాపం చూసుకున్నాం, రారా అంట. ఓకే ఓకే. కాదు, నీవు ఎవరు ఫ్యాన్ అన్నా? జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఎన్టీఆర్ డైలాగ్ చెప్పలేదన్నా. ఓకే. నీటితో పెట్టుకుంటే మునిగిపోతావు, అగ్గితో పెట్టుకుంటే కాలిపోతావు, సాంబార్తో పెట్టుకుంటే చచ్చిపోతావు నా కొడక. అది కదా డైలాగ్ అంటే. సూపర్ డైలాగ్ అన్న నిజంగా. అంటేనే ఇది రేయనక పగలనక డైలాగ్ ఏమైనా వచ్చిందా నీకు? రేయనక పగలనక డైలాగ్ రాదు మనకి. అవునా? అది నరసింహుల్లోదే. నరసింహుల్లోదే. సినిమాలు చూస్తావా? అన్ని బాగా చూస్తాంట. నా దాంట్లో సీనియర్ ఎన్టీఆర్ అన్ని ఉన్నాయి సినిమాలో. సీనియర్ అంటే అన్ని ఉన్నాయా? సీనియర్ ఎన్టీఆర్ డైలాగ్ ఏమన్నా చెప్తావా? సింగమలై సీనియర్ ఎన్టీఆర్ మనకి అన్ని చూడలేదు. సీనియర్ ఎన్టీఆర్ నువ్వు పుట్టకనే చనిపోయినాడు కదా? పుట్టకనే పుట్టకనే తెచ్చాడు 1991. 91 అంటే ఇప్పుడు 90లో తెచ్చిపోయింది. అవునా? ఓకే ఓకే ఓకే. ఏమన్నా ఇట్లా ఈ రాజకీయ నాయకులు ఎవరైనా నీకు సపోర్ట్ చేస్తారా? ఎవరైనా భారీగా ఉంటారు నాకు మాత్రం ఫ్యాన్స్. రాజకీయ నాయకులు అయినా కానీ ప్రతి ఒక్కరు నన్ను, అనంతపురం ఎమ్మెల్యే ఇప్పుడు దగ్గుబాటి ప్రసాద్ కదా, ఆ పిఏ వచ్చి నన్ను అన్న 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 అంటాడు వచ్చి. ఇప్పుడు కానీ ఫోన్ చేస్తాను, నంబర్ లేవు, ఫోన్ చేసి మాట్లాడతారు. నా వీడియోలు ప్రతి ఒక్కరు, కేతిరెడ్డి గాని, సత్యకుమార్ గాని, ఇప్పుడు పైటాల శ్రీరామ్ గాని ప్రతి ఒక్కరు నా వీడియోలు చూస్తున్నారు. సార్ వాళ్ళు చూస్తున్నారా? సార్ వాళ్ళు ఏమన్నా ప్రతి ఒక్కరు అన్నారు నాతో. అన్నారు పెద్ద పెద్దలు నీ వీడియోలు చూస్తుంటారు. లారీ డ్రైవర్లు కానీ, బస్సు డ్రైవర్ కానీ, బస్సు ఫ్రీ కదా నాకే, బస్సు ఎక్కినా కానీ ఇప్పుడు కండక్టర్లు కానీ, డ్రైవర్లు కానీ బస్సే బాగుండవా అని బాగా మాట్లాడే సార్. మంచి ప్రజల్లో మంచి ఆదరణ నీకు, ప్రజాదరణ. ఓకే ఓకే. ఇప్పుడు 50,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. 50,000 మంది. ఇంకోటి చెప్పేది నువ్వు, 50,000 మంది కదా, డైలీ 2 రోజులకు వచ్చారు, 3 రోజులకు వచ్చారు, 150 మంది 200 మంది పెరుగుతానే ఉన్నారు రోజుకి. ఇప్పుడు 6.5 కోటి ఫస్ట్ వీడియో తీసినారే, అప్పుడు ఎంత మంది ఉంటారు ఫాలోవర్స్ నీకు? అప్పుడు 35 మంది ఉండరు. 35 మంది ఉంటారు. అది మళ్ళా మరుసటి రోజుకి అది 3.5 రోజుకి వచ్చి 6.5 కోటి పోయింది వీడియో. 12,000 మంది అయినారు ఒక వీడియోకే. ఇంత ఎంత బాగా అసలు నిజంగా. ఎంతో మంది కష్టపడినా కూడా కంటెంట్ క్రియేట్ చేసినా కూడా పోదు ఒకసారి. నువ్వు నీకు ఆ భాష అనేది బాగా నేర్చుకున్నావు. నన్ను అసలు నేను చెప్పేది ఎడిటింగ్ చేయను, గీటింగ్ చేయను. నేను అట్లా నా వీడియోతో అట్లా ట్రోల్ పెట్టేసి అట్లా ధర్మవరం కామెడీ అని పెడతా, అంతే వెళ్ళిపోతుంది వీడియోలో. ధర్మవరం కామెడీ నాది. మొన్న సింపుల్ గా వీడియో పెట్టింటే అర్ధగంటకే 35,000 మంది చూసినారు. అర్ధగంటకే. ఇప్పుడు ఈ సైడ్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మీరు అమెరికా, ఆస్ట్రేలియా అంటున్నారు. ఫోన్ చేస్తుంటారు ఎప్పుడన్నా? చేస్తుంటారు. ఫోన్ చేసి మాట్లాడిస్తారు భారీగా. వాళ్ళు ఏమన్నా వీడియోలు చేపించుకుంటారా? వీడియోలు చేపించుకుంటారు. వీడియోకి 500-1000 గాని ఇస్తారు. 500-1000 గాని ఇస్తారు. ఇప్పుడు ఎప్పుడన్నా ఈ డబ్బులు సంపాదిస్తాం కదన్నా, రీల్స్ డబ్బులు, ఈ ప్రమోషన్ చేసేది కానీ, కత్తి చెప్పిండే దానికి, అవి ఎట్లా నీ కోసం ఉపయోగపెట్టుకుంటావు? ఇంట్లోకి ఏమన్నా? ఇంట్లోకి ఇస్తాంట, నా ఖర్చులకి నేను పెట్టుకుంటాను, పిల్లల ఖర్చులకి, దానికి దీనికి. పిల్లల ఖర్చులకి. మనకి ఏం అలవాట్లు లేవు, నేనేం బాగుంటాను. నీకేం అలవాట్లు? నేను ఇప్పుడు
ఏం లేవు, సిగరెట్ మందు ఏంటివే కానీ లేవు. ఆ. తింటే కబాబా బిందునా అట్లాంటి తింటా బాగా తాత. బిందు తాతావు, ఆ, కబాబ్ తింటావు, ఆ. అంతే ఎగ్ రైస్ ఇట్లా. ఏం ఎగ్ రైస్ కానీ ఆ. గోపి రైస్, గోపి పానీపూరి అట్లాంటి తింటా ఏడన్నా కానీ. అంతే అంతే. అంతేగాని ఇట్లా తాగేటి ఏం అలవాట్లేదు. తాగేటి లేవు, జతలు లేవు నాకు. ఫ్రెండ్స్ ఎవరు లేరా? ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఏం ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ ఉండేగా ఉండారు కానీ నేను ఎవరిని పట్టించుకోను. ఏమట్లా అంటే అంతే. ఫ్రెండ్స్ కాదు, ఫ్రెండ్స్ ఏమన్నా ఎప్పుడన్నా నిన్న ఇట్లా ఎగతాలు చేసినారా? ఏమో యుగతాలు ఎవరు చేయరు, ఎవరు చేయరు. ఎవరు చేయరు. తాగితే బజార్లో పోతే కానీ సేట్ గాని దగ్గర టీ తాత, టీ తాతావు, టీ అన్న పాలన్న తాత. అంతే. అంతే. ఈ ఇప్పుడు నువ్వు ఇంకోటి ఏమంటే ఇట్లా రోజు నీకు ఫ్రీ బస్ అని విన్నామే కదా? ఫ్రీ బస్సే. నీకు కూడా ఫ్రీ బస్? ఫ్రీ బస్సే. ఫ్రీ బస్ అని చెప్పేసి రోజు అట్లా కదిరి ఇట్లా ధర్మవరం ఇట్లా అనంతపురం ఇదంతా తిరుక్కొని వస్తుంటాను. ఎందుకు అట్లా తిరిగేది? అంతే. ఎప్పుడన్నా ఏదైనా పని ఉంటే పోతుంటాను, లేకుంటే ఇంటికాడ ఉంటాను. అట్లా తిరగడం వల్ల అట్లా ఏడన్నా అట్లా షాపుల దగ్గర పోతే కదా వాళ్ళే చేపించుకుంటారు. వాళ్ళే చేపించుకుంటారు. 1000, 600, 500 కానీ ఇస్తారు. 500, 600 అట్లా ఇస్తారు. ఇప్పుడు నీకు వీడియో రాకోకుంటే అడుగు, వ్యూస్ 1,00,000 దాటుకోకుంటే నన్ను అడుగు. 1,00,000 దాటుకోకుంటే? ఒకవేళ దాటుకోకుంటే ఏమిస్తావు? దాటితే నేనేమిస్తాను? దాటితే నేనేమి వెళ్ళాలి, దాటుకోకుంటే నువ్వు నాకేమిస్తావు? ఇస్తారు. పోకోకుంటే నన్ను అడుగు. అంతేనా? అంతే. ఖచ్చితంగా. లేకుంటే నా దాంట్లో పెట్టు, నువ్వు కానీ ఫేమస్ అవుతావు. వద్దులే, మేము మా దాంట్లోనే పెట్టుకుంటాము. ఎంతో ఎంత కానీ కానీ మాకు 20 వ్యూస్ వచ్చిన చాలు, మేము మా దాంట్లో పెట్టుకుంటాము. ఓకే, మరి ఏముందిలేనా అంటే నువ్వు ఏం లేదు పుల్లన్నా, ఆడాడ కొంతమంది నిన్ను విమర్శించడం గానీ తిట్టడం గానీ అన్ని చేస్తాంటారు. నిన్ను ఎవరన్నా నిన్ను డైరెక్ట్ గా వచ్చి ఎవరన్నా ఏమన్నా కొట్టిండేది అట్లా? ఊడు కొట్టినాడు నా కొడుకు. ఎవరు? యానా కొడుకు తెలదు. అంటే మా దుర్గనా రాముని గుడి కాడే చంపలు 2 ఏట్లు వేసినాడు. ఎందుకు? ఏమో. అంటే ఎప్పుడు? నేను వికలాంగుని కదా, వాడి పాపను వాడి పోతాడని ఇచ్చిపెట్టేసిన. అంటే ఏంటి వీడియో తీస్తుంటే? వీడియో తీయలేదని లెక్కీ లేదంట. ఇప్పుడు నువ్వు అయిపోయి లెక్కీలే అంటే నువ్వే లెక్కీలా? నేనే లెక్కీలంట. ఎలా? ఏమో. అంటే వీడియో తీసినావా? వీడియో ఇప్పుడు వీడియో కాల్ అన్నాడు. నేను నాకు లెక్క ఎత్త కదా నేను వీడియో తీసేది. అంతే కదా. అయిపోయి లెక్క లేదు కాబట్టి నేను వీడియో తీలే. నేను ఫ్రీగా వీడియో తీయాలంట. ఫ్రీగా వీడియో తీయాలంట. మళ్ళీ తీయలేదని చెప్పేసి కొట్టినాడు. కొట్టేకొచ్చినాడు. ఏమట్లా మళ్ళీ ఏం ఎవరికి చెప్పలేదు? పెద్దలు అట్లా ఎవరికి పెద్దలు? వాడి పాపను వాడే పోతాడులే అనుకుండా. అంతే అంటావా? అంతే. అంటే వాళ్ళు అట్లా ఒకరే కొట్టిండేది? ఎవరు కొట్టలే. అంతా ఎవరైనా ఎవరైనా కనపడితే కూడా బాగా మాట్లాడిచ్చేసి ఎవరైనా గానీ హోటల్లో తినిపించేసి బాగా జ్యూసులు గానీ గీసులు గానీ ఇచ్చి బాగా చేస్తారు. ఓకే ఓకే ఓకే. పొద్దున్నే ఎన్ని గంటలకు లేస్తావు? ఏం కదా? పొద్దున్నే 7:30 అవుతుంది. నువ్వు ఎన్టీఆర్ ఫ్యాన్ అంటున్నావు, ఎప్పుడైనా ఎన్టీఆర్ ని కలిసినావా? కలసలేదా? కలవాలనుంది. ఎవరు చాలపాకుండా ఉన్నారు. ఎన్టీఆర్ ని కలవాలనుంది, జబర్దస్త్ లో కూడా పోవాలనుంది. జబర్దస్త్ ఎవరన్నా నాగార్జున గాని కలిసేకుంది. అది కూడా ఉంది, కలవాలనుంది. ఏమన్నా నాగార్జున ఏం స్పెషల్? అట్లా నేను నాగార్జున సినిమాలు అన్ని చూస్తుంటా బాగా. బిగ్ బాస్ చూస్తాను. నాకు డాను మాసు సూపర్ ఆ సినిమాలు అంటే నాకు నేనున్నానని సూపర్ ఇష్టం. నాకు బాగున్నాయి సినిమాలు, అవి చూసే బాగున్నాయి. బిగ్ బాస్ పాత ఛాన్స్ ఉంటే పాత. మాస్ బాగుందా డాన్ బాగుందా సినిమా? నీకే నచ్చాలి? నాకు 2 నచ్చినాయి. నీకు 2 నచ్చినాయి? నాకైతే డాన్ ఇష్టం. నాకు మాస్ ఇష్టం ఎక్కువ. అవునా? మాస్ బాగుంది. సత్య గురించి బాగుంది సినిమా. సత్య నువ్వు క్యారెక్టర్ తో సహా నువ్వు గుర్తు పెట్టుకున్నావు అంటే సినిమాలు బాగా చూస్తావు. సినిమాలు పోతాంటే ఎప్పుడన్నా పెద్ద పెద్ద సినిమాలకి? లాస్ట్ సినిమా యాడ్ చేసిన థియేటర్ లోనా? ఇదే పవన్ కళ్యాణ్ ఓజీ. అది లాస్ట్ చాలా. ఉస్తాద్ భగత్ సింగ్ పోలేదా? పోలేదా? తెలియదు కదా. అంటే అప్పుడప్పుడు పోతాంట సినిమాలకు కూడా పోతుంటావు. నీ పిల్లల్లో ఏమి నిన్నేం తిట్టరా? వీడియోలు చేద్దు అట్లా ఇట్లా ఏం మాట్లాడరు పిల్లలు? వీడియోలాగానే ఉన్నారా? పెడతాంటా. అమ్మ నాన్న కూడా పెడతాంట. అమ్మ నాన్న పెట్టించుకోరలే. అదే. పక్కన బంధువులు ఎప్పుడన్నా తిట్టినారా? ఏమన్నా ఏంది మాట్లాడరు? వాళ్ళగానే తీపించుకుంటారు వీడియో. వాళ్ళగానే వస్తారా? అంటే మమ్మల్ని వీడియోలో పెట్ట నా తిట్టే వీడియోలు అయితే గానీ ఒకటి మిలియన్ లో వెళ్ళిపోతాయి వీడియోలో. నువ్వు ఏదో మంచిగా చెప్తే పోదు కానీ నువ్వు తిడితేనే వెళ్ళిపోతాయి. ఏమట్లా వీడియోలో? ఏమో గానీ అది నువ్వు వీడియో పెట్టు, నేను వీడియో పెడతా, ఎంత పోతుందో చూద్దాము. అంతే అంటావా? ఇంతవరకు నేను ఎవరెవరు తిట్టినారు? మన ఎవరో పాల్సార్లు ఎవరో పిల్లలు తిట్టినారు అంటే ఎవరో కాదు. ఓ మాట, నువ్వు వీడియో పెట్టు, నేను వీడియో పెడతా, 500 బెట్టి కడతాము.
అర్ధగంటకే నీది ఎక్కువ పోతుందో నాది ఎక్కువ పోతుందో చూద్దాం. నీది వేరట్లా ఆడబోతుంది నన్ను అంత కాదు కానీ ఓ? అబ్బా నువ్వు ఫేమస్ కదా, నేనెక్కడ నువ్వెక్కడ. ఇప్పుడు నీకు నవరసాలు తెలుసా? మనకి తెలదు. నవరసాలు అంటే యాక్టింగ్ లో కొన్ని 9 భావాలు ఉంటాయి అనమాట. అవునా? భావాలు ఉంటాయి అంటే యాక్టింగ్ లో కొన్ని మొక్క కదలికలు అనమాట. ఇట్లా సంతోషము, బాధ, కరుణ, శాంతి, భయము. నాకు సంతోషం తెలుసు. సంతోషం తెలుసా? అందరినీ సంతోష పెడతావా? ఏదైనా జోక్ చెప్పమంటే చెప్పు, ఏదైనా జోక్. జోకా? అబ్బా బాబా రాను కూర్చుంది రాను అవి తినను ఇవి తినను జోక్. ఓకే ఓకే సరేలే. ఇది ఇంకోటి ఏమంటే సంతోషమైనది కాబట్టి నేనేం చెప్తే అది నువ్వు చేయాలన్నమాట. మా ఆడియన్స్ బాగా చూస్తారనమాట. నేనేం చెప్తే ఇప్పుడు సంతోషం అనుకో నగల, బాధ అనుకో బాధపడాల. నీ ఎక్స్ప్రెషన్స్ అనేది కనపడాలి. ఎందుకంటే నీకు యాక్టింగ్ అంటే ఇష్టం అన్నావు కాబట్టి నీ ఎక్స్ప్రెషన్స్ ఎవరైనా చూసి మంచి డైరెక్టర్లు ఎవరైనా చూస్తే కనుక తీసుకోవచ్చు నిన్ను. నీకు అందులో ఫాలోవర్స్ బాగున్నారు. నీకు 50,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. మన పులి అన్నకే 50,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి నువ్వు నిన్ను తీసుకుంటే 50,000 మంది చూస్తారు నీ సినిమాని. నిన్ను తీసుకుంటే సినిమా లెక్క ఉండేది 50,000 మంది చూసే లక్షల్లో పోతాయి. లక్షల్లో పోతాయిలే. నిన్ను ఎంతమంది చూస్తారనమాట అంటే ఫిక్స్డ్ గా 50,000 మంది ఉన్నారు కాబట్టి నీతో 50,000 మంది వస్తారు. ఇప్పుడు సినిమాలు ఎట్లా చేస్తున్నారంటే వానికి 1,00,000 మంది ఫాలోవర్స్ ఉంటే వాని వల్ల మనకి 1,00,000 మంది కాదు 50,000 మంది వచ్చినా కూడా మనకు వచ్చినట్లే కదా టికెట్లు అనేది అట్లా చూస్తాను అనమాట. అందులో మనకు కొంచెం యాక్టింగ్ వచ్చింది చాలు. అట్లా నీకు కొద్దిగా యాక్టింగ్ వస్తే కనుక నీకు ఒక కథలకు బాగుంటే కనుక డైరెక్టర్ చూస్తే కనుక నిన్ను తీసుకుంటాడు. ఓకేనా? నువ్వు కొద్దిగా నేను చెప్పినట్టు చేయాలి నువ్వు ఇప్పుడు. చెత్తలే. ఓకేనా? ఓకే. సంతోషం చెయ్యి. అన్నా బాగున్నావా? ఎట్లా అంత అమ్మా బాగున్నారా? అక్క ఎట్లా బాగున్నారు? వచ్చేసండి అన్న, అందరూ వచ్చేసండి అన్న, బాగుంటుంది. బాగా కులాసా సంతోషంగా ఉండండి అన్న. పిల్లలు పెద్దలు అంతా బాగుండాలా. మనకి అబ్బా కొట్టుకోకూడదు తిట్టుకోకూడదు అన్న, అంతా కూడా ఉండాలన్నా. మనం బాగా హైలైట్ గా ఉండాలన్నా. బాధ అన్నా ఏందన్నా అంతా మీరు ఎప్పుడు కొట్లాడుతుంటారు? వాళ్ళ పెండాన్ని కొట్టుకుండేది, వీళ్ళ పెండాన్ని కొట్టుకుండేది, వాళ్ళు నరుక్కుండేది, వీళ్ళు నరుక్కుండేది, అంతా ఏందన్నా ఇట్లా చేసుకుండేది మీరు? అంత తండ్రి తనకు బాధ పెట్టేదే కదన్నా. ఇప్పుడు సంతోషంగా ఉండండి అన్న, బాగుంటుంది. అద్భుతంగా చేయాలి. అద్భుతం. అబ్బా ఏందబ్బా అన్నా నువ్వు ఎంత బాగున్నావన్నా అన్నట్లా చెత్తలే. అన్నా ఏందన్నా ఏంది బస్సులో పోయినావని విమానంలో పోతున్నావన్నా? ఏందన్నా నువ్వు? అబ్బా బాబా నువ్వు చిన్నప్పుడు సైకిల్ తొక్కుతాంటు, ఇప్పుడేనన్నా విమానం తోలుతున్నావు? అబ్బా బాబా ఏముందన్నా? అబ్బా బాబా హైలైట్ గా ఉన్నావన్ను. అబ్బా సూపర్ అన్నా నువ్వు. అబ్బా ఎంత బాగున్నావన్నా, అదిరిపోయిందన్నా. ఇప్పుడు భయపడకుండా అన్నా దయం ఉందన్నాడా? మా ఇంట్లో వాళ్ళంటే దయం ఉందన్నా చాలా. అమ్మా ఆ ఇంట్లోకి పోతండి అప్పా, ఆడ దయం ఉంది బా. అది కడితే అది పట్టుకుంటుంది అబ్బో. ప్రజలంతా ఎవరు పోతండి అప్పా. ఆమె ఆ వాకులు వేసుకుంది. అమ్మా భయపడుతుంది. ఆమె కిడిసినాలు పోసుకొని అంటించుకుంది. మా ఆడికి పోతండి ఈడికి పోతండి, ఆడ చచ్చిపోయా ఈడు చచ్చిపోయా. అదే అన్నా వద్దన్ను. భయం అయిపోయింది. ఇప్పుడు బీభత్సం అక్కడ కోపం వచ్చేసింది నీకు. ఇప్పుడు కోపంతో చెప్ప ఏదిరా నువ్వంతా వాడిని కొట్టడం వీడిని కొట్టడం అంతా వ్యవహారం చేస్తున్నావు కదా. లే నరుకుతారా నిన్ను? లే 2 కోట్ల కత్తి పీసులు నరుకుతా, జాగ్రత్తగా ఉండే నా కొడక. ఏదంతా వడ్డారం దిగుతాడు. లే నీ తలకాయలు ఏడ పడతాయి నాకే తెలుదు. నేను నరుకుతా కానీ బెంగళూరులో హైదరాబాద్ లో తలకాయలు పడతాయి నా కొడకలారా. ఎగిరిపోతాయి సార్, జాగ్రత్తగా ఉండాలి. లే పీసులు ఎగిరిపోతాయి. ఒకటి నరికితే అచ్చా నరకండి నా కొడకలారా. నా దగ్గర 3,000 కోట్లకు పెట్టి కత్తి ఉంది. పీసులు నరికితే నా కత్తి ఈ కత్తి పడితే ఆపక బొడ్ల తలకాయ పీసులు ఎగిరి. ఓకేనా బాబా? బీభత్సం అయితే సింగ్ చేసినాను. బాబా ఎవరు నరుకుదా మరి అట్లా పోయినా కెమెరా ముందుకి? ఎవరైనా రాలా చూస్తాను. ఎవరైనా వస్తే చంపేసేదే. ఓకే ఇప్పుడు బీభత్సం అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి శాంతంగా ఒక డైలాగ్. శాంతంగా ప్రశాంతంగా అన్నా మనస్ఫూర్తిగా బాగుండండి అన్న. ప్రతి ఒక్కరు కొట్లాడుకోవద్దండి. ఎప్పుడు వాళ్ళు కొట్లారే వీళ్ళు కొట్లారే అని చెప్పొద్దండి అన్న. నాకు భయం అవుతుందన్నా. ఏందన్నా నేను ముగ్గులో ఎదబడతానన్నా. ఏందన్నా చాలా వాళ్ళు వీళ్ళు చెప్పుకోవద్దండి అన్న. నాకు చాలా భయం అయిపోయి రగ్గొప్పం అనుకుంటాను. నువ్వు ఓకేనా? ఓకే ఇప్పుడు ఆశ్చర్యపోవాలన్నమాట అన్న. ఆశ్చర్యంగా అమ్మయ్యా ఏంది అట్లా జరిగిపోయింది? ఎవరో ఆయప్పని ఎవరో 10 మంది నరికినాడంట పాయప. అమ్మయ్యా నేను చూడలేకపోతున్నా. అయ్యో నేను చూడలేకపోతున్నా ఆయప్పని.
అయిపో చంపేసి ఎట్లా వెళ్ళిపోయినంట అయిపో ఇట్లా 20 మంది నాడు స్పాట్ లో నరికేసినాడంట అయిపో. ఏందిరా స్వామి అట్లా అట్లా నరికినాడంట. అమ్మా 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 అయ్యో ఏంది అమ్మా అమ్మయ్యా అయిపో ఒకడే 10 మంది నరకే కూర్చుంటే అయిపో ఒకడే 10 మంది నరికేసి అయిపోయి వెళ్ళిపోయినంటప్ప. కారులో స్పాట్ లో అట్లా నరికేసి అట్లా ఉరికినాడంటప్పో. అయిపోతే పెట్టుకోవద్దండప్ప. అయ్యో అమ్మా చాలా పెట్టుకోవద్దండప్పో. కాదు ఇప్పుడు ఎప్పుడు నరుకుతా అంటే ఎవరు నరికినావు నువ్వు? నేను ఊరిని నరకలే, అంత డూపు. అంత డూప్ అంత డూ అంటే ఎప్పుడు కూడా తిగేసి నరుకుతా అంటావు కదా, నరికినావో నేను అనుకుంటే. యాడ లేదు నరికేది ఎందుకు అట్లా చెప్తుంటే వ్యూస్ పోతుంటాయి, అన్ని పోతుంటాయి. అబ్బా భారీగా ప్రజలు నా మగాన్ని చూస్తే 1000 మంది నక్కుంటుంటారు నా వీడియోలు చూసి. అంటే నీ మగన్ చూస్తే ఏమట్లా వాళ్ళకి అంతే నాకు వస్తుంది బాగా సంతోషం. ఇప్పుడు చెప్పేది ఇప్పుడు మూడు పెండ్లం కొట్లాడతారు పక్కన పోతారు. నా వీడియోలు చూస్తే ఎవరన్నా గానీ సంతోషం ఇచ్చి నక్కుంటుంటారు. మళ్ళా జంట కలిసిపోతుంది. అదే నీ వీడియోలు చూసి కొట్లాడే మొగుడు పిల్లలు కలిసిపోతారు. ఏ నీ వీడియోలు పవర్ అదంటవా? అంతే అంత బాగా నవ్విస్తాను. అంతే వీడియోలు చూస్తేనే అంత బాగా నవ్వు వస్తారు. నిజంగా బాగా నవ్వు వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నిజంగా అంటే ఓకే. మళ్ళీ ఇప్పుడు అద్భుతం అయిపోయింది, ఆశ్చర్యం అయిపోయింది, హాస్యం అయిపోయింది, బీభత్సం అయిపోయింది. ఇప్పుడు కరుణతో చెప్పాలా అన్నట్లు చెప్తలే. చెప్పు. అయ్యో ఏంద్ర ఎట్లయిపోయాయి ప్రపంచం అంతా. అమ్మా వాడు చేసుకుంటే పొద్దుకి మనమంతా ఎదపడుతున్నాం రా మన సందులో అంతా. ఏందిరా స్వామి వాడేందో చేసిపోయా, మనమంతా వాళ్ళు పోలీసులు వచ్చిరి, వీళ్ళు పోలీసులు వచ్చిరి. ఏంద్రా ఇట్లయిపోయా మన ప్రపంచం అంతా, మన సందు ఏందో రోయ్ ఏంది ఇట్లయిపోయా. సరేలే. ఇప్పుడు ఏడ్చుకుంటా నువ్వు ఏడ్సాలి. ఇప్పుడు ఖచ్చితంగా నాకు నువ్వు ఏడ్సాలా. నువ్వు ఇప్పుడు ఇంతకుముందు యాది ఇది నరసింహ కాదు సాంబ డైలాగ్ చెప్తే చూడ, డైలాగ్ చెప్పు సరే. నీటితో పెట్టుకుంటే మునిగిపోతావు, సాంబాతో పెట్టుకుంటే చచ్చిపోతావు, అగ్గితో పెట్టుకుంటే కాలిపోతావు, నీటితో పెట్టుకుంటే మునిగిపోతావు, సాంబాతో పెట్టుకుంటే చచ్చిపోతావు. నా కొడక ఏంది ఎవరే గాని రాలే నా కోసము. వాడు 5 లక్షలు దెంగపోయా, వీడి ఇట్లా దెంగపోయా. నేను పోతి నీటితో పెట్టుకుంటే మునిగిపోతావు, సాంబాతో పెట్టుకుంటే చచ్చిపోతావు, లేచిపోతారా. జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ ప్రతి ఒక్కరికి మోసం చేయొద్దండప్ప. ప్రతి ఒక్కరికి ఏంది ఎవరికే గాని మోసం చేయొద్దండి. వాళ్ళు మోసపోతే మీరు గాని మోసపోతారు. నాకు ఏడుపు కనిపించలే, ఏడుపు రావాలి నాకే. ఏంద్ర ఇట్లయిపోయినాకి. అయ్యో 2 కోట్లు పెట్టి కత్తి చేపించినానే, అది కాని చెట్ట కాలేదే. ఏంద్రా భగవంతుడా ఇట్లయిపోయా. వాళ్ళు ఉండారనుకుంటే వీళ్ళు ఉండారనుకుంటే ఎవరు లేకుండా దెంకొని వారు కదరా. నాకు ఒకరు కానీ లేదురా, ఏకాకిగా ఉన్నాను చూడండిరా. నాకు ఎవరే కానీ లేరు చూడండిరా. ఎట్లరా ఏందిరా నాకు. అమ్మ ఊడు 5 రూపాయలు ఇచ్చేవాడు లేడు, 10 రూపాయలు ఇచ్చేవాడు లేడు. ఊరినే ఈటింటి భద్రపల్లి వరకు నడుచుకుంటూ పోతున్నాను రా. ఏందిరా ఈ ప్రపంచం అంతా, ఒకరు కానీ లేదురా స్వామి. ఓకేనా, బాగా చేసినావు. ఇప్పుడన్నా పులేనా ఇంతవరకు బాగానే చెప్పేసినావు. ఇప్పుడు శృంగారం చేయాల. శృంగారం అంటే ఏం చెప్పు? శృంగారం అంటే నాకని తెలియదు. శృంగారం అంటే ఒక మనిషి ఒక కోరికతో చేతలే, ఒక కోరిక అంటే చేతలే. నాకు తెలిసిపోయింది, అమ్మాయి దగ్గర తెలుసు కదా. తెలుసులే. శృంగారాన్ని నువ్వు ఎట్లా చేస్తావో అట్లా చేయాలి. బాగా మంచి ఎక్స్ప్రెషన్స్ పలికేయాలి మన ఆడియన్స్ కి. ఓకేనా, స్టార్ట్. ఏమ్మా రామ్మా, ఎట్లట్లుండవు, ఎన్నాళ్ళమ్మా రాక నువ్వు. రామ్మా బా రామ్మో, చూద్దాం రా. నాకు కానీ ఇంకా పెళ్లి కాలేదు. రామ్మా వచ్చి నిన్ననే చేసుకుంటా. రామ్మా అమ్మా ఏముందమ్మా, మనము లేచిపోదాం రామ్మా. ఎటకన్నా కానీ ఏడోసాట ఇల్లు తీసుకున్నాం, బెంగళూరులో గానీ హైదరాబాద్ లో గానీ. ఇక్కడ టచ్ చేసింది. అమ్మా బాగుందమ్మా, ఆడపిల్లలు అంటే నాకు బలి ఇష్టం అమ్మా, చూడమ్మా. ఓకే రైట్, కూర్చోన్నాగా. ఓకే ఓకే, మనకి ఈ యొక్క రసం కూడా బాగా పలికింది అన్నట్ట. ఓకేనా, అసహ్యం కావాలా మనకి, అసహ్యం. ఓకే స్టార్ట్. ఏంద్రా ఇదంతా? ఏంది పెళ్లి చేసుకున్నామంటే వాడొద్దంటాడు, వీడొద్దంటాడు, ఎవడొద్దంటాడు. ఏంద్రా మీదంతా? నాకు పెళ్లి వద్దు పోలే,
నాకు ఇసురు ముట్టింది, నాకు పెండి వద్దు ఏమొద్దు, నేను సన్యాసం లేకపోతా. ఏందంతా మీది, పోండి అంతా పోండి. ఏందంతా మీరంతా ఎప్పుడు చూసినా ఆయమ్మని చేసుకో, ఇమ్మని చేసుకో, ఇమ్మని చేసుకో, ఆయమ్మని చేసుకో, ఏందంతా మీది. నేను సన్యాసం లేకపోతా, పోండి. నాకు పెండి వద్దు, ఏంది వద్దు, పాడు వద్దు, ఏందంతా మీది, పోండి. నాకు పెళ్లి వద్దు, ఏందంతా విసిగిస్తున్నారు. ఆయమ్మని చేసుకో, ఇమ్మని చేసుకో, ఆయమ్మని చేసుకో, ఏందంతా మీది. ఏ పోలే పోండి, నాకు పెళ్లి వద్దు, ఏందో, నేను సన్నాసులు పోయి కూర్చుంటా. ఓకే, మనకి మంచి యాక్టర్ కూడా దొరికేసినాడు బాబు పులి అన్నలో అయితే కనుక. మంచి యాక్టర్ అన్న, సూపర్ అన్న, మంచి యాక్టింగ్ చేసినావు. మొత్తం నవరసాలన్నీ పలికించేసినావన్నా. నవరసాలు అంటే ఇదే ఇంకా అంతే. నువ్వు నవరసాలు అంటే తెలియదు అనేది అడగన్నా, నాకు తెలుసు అన్నాను అంతే. చూడు నీకు డైలాగ్ కూడా చెప్పా, నువ్వందుకు నువ్వే క్రియేట్ చేసుకుంటున్నా, నువ్వందుకు నువ్వే డైలాగులు చెప్తాన్నా. ఇది మంచి టాలెంట్ ఇచ్చినాడు అన్న దేవుడు మాత్రం. అంటే నీకు ఇంతమంది ఏం పని చేస్తాడు అన్న? ఇంతమందికి చీరలంగి ఇట్లా పోతాంటే మనకి అచ్చబాట్లేదు. చీరలంగి ఇట్లా పోతే 25 రోజులు జ్వరంతో పడిపోతాను నేను. మనకి అచ్చబాట్లేదు అంటే ఏమప్పుడు ఏమైతుంది ఏమో తెలియదు. నాకు సిలికోసులు గానీ ఇట్లా అంగళ్ళు గానీ చీరలంగి గానీ నాకు అచ్చబాట్లేదు, నేను పడిపోతాను. జ్వరం వచ్చి పడిపోతా. మళ్ళా తర్వాత ఏం పని చేస్తాడు? తర్వాత గుదిరి బండికి పోతాంటే ఆయన 500 ఇచ్చేవాడు రోజుకి 200కి 300కి పాలంట బండికి. ఎవరన్నా పాతారయ్యా ఏమన్నా? ఆడోళ్ళు పనికి పోయే వాళ్ళు మధ్యాహ్నానికే 400-500 తెచ్చుకుంటారు. నేను మొగోని కదా, నాకు 600-700 వీళ్ళయ్యా. ఏదన్నా పనికి పోతే ఏంది 200కి 300 పోతే ఎవడిస్తాడు? వాడంతా బాగా పని చేయించుకుంటాడు, వాళ్ళు లెక్క దొంగుతాడు. మనకి 200కి 50కి ఏమన్నా అడిగితే నేను మొగోని ఆడదాన్ని ఏమన్నా పోయేకి. అంతే అంటావా? అంతే. అంటే మగవాని కంటే కొంచెం ఎక్కువ వేయాలంటావా? అంతే, ఎక్కువ తక్కువ ఇస్తాడని చెప్పేసి మానేసిన. మళ్ళీ తర్వాత ఏం పని చేస్తావు? తర్వాత ఏం లేదు, తింటాను, ఇంటికాడ ఉంటాను. ఇంటికాడ ఉంటావు, వీడియోలు చేస్తాంట. రోజుకి ఎంత వస్తుందన్నా నీకు మాక్సిమం? మినిమం అయితే కానీ రోజుకి 70,000-80,000 సంపాదించుకుంటా. కాదనా అంటే రోజుకి నెలకు కాదు రోజుకే. రోజుకి 70,000 ఏ వస్తుంది కదా, వస్తుందట. మన గాంధీ తాత కొత్త లేదా 50,000-70,000 రోజుకి. గాంధీ తాత అనుకోండి మధ్యలో ఏమన్నా నాకైతే ఎక్కడ దిక్కులు కూడా చేస్తావు. మనకి కాదన్నా, మనము అక్టోబర్ 2వ తేదీ ఏం జరుపుకుంటాం చెప్పు? అక్టోబర్ 2వ తేదీ ఇది చెప్తా జయంతి. ఎవరిదే? గాంధీ కాదు, ఇంకోటింది పేర్లేదు కదా నాకు. మంది కానీ తాగకూడదు ఆ రోజు, అంత క్లోజ్ చేసేస్తారు. గాంధీ జయంతి. గాంధీ జయంతి కరెక్ట్. గాంధీ జయంతి కాదు, ఇది ఉంది ఇంకోటి అల్లూరి సీతారామరాజు అది ఉంది. అది అక్టోబర్ 2వ తేదీ అంటే అరే అన్ని క్లోజ్ చేసేస్తారు చూడ. నాకు టయానికి గుర్తుకు రావులే. గుర్తురా? గాంధీ జయంతినా? గాంధీ జయంతి నీ అంటే గాంధీ జయంతి అని అంతే. వాళ్ళ కాదు, మన స్వాతంత్రం వచ్చిండేది ఎవరెవరు అంటారు? ఇప్పే కదా, గాంధీ తాతను, వల్లభాట సీతారాము, వాళ్ళంతా పెద్ద పెద్దోళ్ళంతా. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉంటారంట. బ్రిటిష్ వాళ్ళ కింద మనం బతుకుతాంటే ఇప్పుడు మన గాంధీ తాత తెచ్చినాడు కదా, వాళ్ళని పరగ తీసుకొని సావదంగా అక్కడ పంపించినాము. అంతే అంటావా? అంతే. మనకి మనం ఆగస్ట్ 15 ఏం జరుపుకుంటాం? రిపబ్లిక్ డే, జెండా పండుగ. జెండా పండుగ దాన్ని ఇంకో పేర్లో ఏం పిలుస్తాం చెప్పు? రిపబ్లిక్ డే అంటే 26వ తేదీ రిపబ్లిక్ డే. జనవరి 26. ఇది ఆగస్ట్ 15 అంటే అదేదో ఉంది ఇంకోటి, ఇండిపెండెన్స్ డే. తెలుగులో ఘన స్వతంత్ర దినం. ఘన స్వతంత్ర దినం నాకే తిరగలేదు. అదే స్వాతంత్ర దినోత్సవం. గణతంత్ర దినోత్సవం కాదు, అదే స్వాతంత్ర దినోత్సవం. ఓకేనా? ఓకేనా? ఏమైంది? ఇంకా ఏమి లేదు. బాగా యాక్టింగ్ కూడా వచ్చి నీకు యాక్టింగ్ వచ్చు, మంచి మంచి డైలాగులు కూడా చెప్తున్నావు. పెద్ద పెద్ద ఏమైనా సినిమాలో ఛాన్స్ ఇస్తే చేస్తావు. అప్పుడే యా హీరో తగాలి నీకు? అప్పుడే నాకే హీరో అంటే నాకు నాగార్జున, వెంకటేష్ కానీ వీడియోలు తీస్తుంటాను. త్వర తులసి నీకు తెలిసి వచ్చాడు నీకేసి మంచమేసి అవునులే. మంచి ఏదన్నా మంచి పాట పాడనా? 2002 వరకు చూడలేదే ఇంత సరకు సోకులను వచ్చేసింది
నువ్వులు నువ్వేసింది ఉద్దేసింది ఉట్టేసింది. అబ్బబ్బా, పాట కూడా మంచి పాట పాడుతున్నావు. ఈ ధర్మారంలో నీకు ఏడో మంచి ప్లేస్ ఉందండి, గెస్ట్ హౌస్ ఉందండి అక్కడ. నాకేంది లేదు. అవునా? ఎక్కడ లేదా? ఎక్కడ లేదు. ఏదో ఇప్పుడు 30 కోట్లు పెట్టి కత్తి చేపించినావు కదా, 9 కోట్లు పెట్టి ఇల్లు కట్టించినావు ఎవరంటే? 33 కోట్లు పెట్టి కత్తి చేపించిన బ్యాంక్ లో పెట్టినది. బ్యాంక్ లో పెట్టింటే వాళ్ళు బీగాలు వేసుకొని బీరువానే వేసుకొని పోయినారు వాళ్ళు. బీరానే ఎత్తుకోమన్నారా? అయ్యయ్యయ్యయ్యయ్యయ్యా, ఇంత అయినా కూడా మీకు మంచి ఫ్యాన్స్ ఉన్నారు నా, భారీగా ఉన్నారు కదా. ఏదైనా ఫంక్షన్ పోయినా, ఎప్పుడైనా ఫంక్షన్ కి ఎప్పుడైనా పోయినా? పెద్ద ఫంక్షన్ పోయినాను. పెద్ద ఫంక్షన్ పోయినాను. చుట్టుకుండేది ఏంది, ఆ పెళ్లిలో అంతా నా దగ్గరికి వచ్చినారు. ఆ పెళ్లి ఎక్కడన్నా అంతా నీ దగ్గరికి వచ్చి ఫోటోలు దిగుతున్నది అంతా ఇదే. అంతా ఇదే. నీకు మళ్ళీ ఎంతవరకు? ఇంటర్ వరకు చదువుకున్నావు? ఇంటర్ అయిపోయింది. ఇంటర్ లో ఫస్ట్ ఇయర్ పాస్? ఫస్ట్ ఇయర్ పాస్. సెకండ్ ఇయర్ లో 4 సబ్జెక్టులు పోతే వెళ్ళిపోయా. ఫస్ట్ ఇయర్ గ్రూప్ సిఈసి అంటే ఏమి ఉంటాయి ఇంకా మనకి తెలియలేదు. సిఈసిలే. ఓకే, సిఈసి చదువుకున్నావు. ఓకే, చిన్నప్పటి నుంచి స్కూలింగ్ కూడా నిన్ను చాలా ఇబ్బంది పెట్టుకుని ఉన్నారు. అట్లా అనడం వల్ల ఏలించేసి ఇప్పుడు వాడు ఎప్పుడన్నా కలిసినాడా? ఎప్పుడన్నా వాడు పోలీస్ అయ్యి విజయవాడలో ఉన్నాడు. పోలీస్ ఏం చేసినా పోలీస్ అయినాడా? అంటే ఎప్పుడు ఎన్నో క్లాస్ ఏలించేసినావు? ఇంటర్ లో పోలీస్ అయినాడా? కలిసినాడా? కలసలేదు. అయినా కూడా నీ మీద కోపం ఉంటుందంట? ఉండదంట. వాడు పోలీస్ గానే రానిలేమి, ఇంకో చేసి ఒకటి వీడియో తీసి పంపించేస్తా. వద్దులేనా పాపను, పోలీస్ అయినాడు కాబట్టి మన డిపార్ట్మెంట్ కి ఎంతో సేవ చేస్తుంటాడు. ముఖ్యంగా ఏమో మళ్ళా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ సీఎం ఎవరంటావు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మొత్తం అంటే నీకు నాలెడ్జ్ బాగుందన్నా ఈ యొక్క రాజకీయాల పరంగా గానీ. ఎప్పుడైనా బుక్లు చదువుతుంటావా? చదువుతుంటా. పేపర్ చదువుతావా? పొద్దున్నే చదువుతా. ఎప్పుడన్నా సరే చదువుతావు? పేపర్ చదువుతావు, బాగా రాస్తావా? మనకి ఏమీ లేదు, ఒకటి చెప్తా నేను. మనకి మతం ప్రతి ఒక్క సాట ఫేమస్ అవుతుంది. మన ధర్మారానికి నాకు ఒకటే మాట, మా సత్యకుమార్ సారు నాకు ధర్మారానికి ఓ బైపాస్ రోడ్డు తెప్పిలని నాకు కోరిక. సార్ సత్యకుమార్ సార్ నాకు ధర్మారానికి ఓ బైపాస్ రోడ్డు తెప్పింది సార్. మాకల్లా 60 అడుగుల రోడ్డు ఒకటి ఉంది, అది 6 లైన్ పడుతుంది ఎప్పటికైనా కానీ. నాకు 60 అడుగుల రోడ్డు ఒకటి తెప్పింది సార్, నాకు బాగుంటుంది. అది కానీ మా దుర్గానగర్ లో పైన బండలసేన్ లోనే 60 అడుగుల రోడ్డు ఒకటి ఉంది సార్. నాకు రోడ్డు తెప్పించేది కాదు సార్ మీరు. నాకు రోడ్డు తెప్పిస్తే నాకే జనంలో నిన్ను మాత్రం మర్చిపోను సార్. నాకు బాగుండాలి సార్ మీరు. అంటే రోడ్డు ఉపయోగపడుతుంది, అందరికి ఉపయోగపడుతుంది. అందరి తరఫున అడుగుతున్నా. నాకు రోడ్డు వేయాలని కాలా అని నాకు కోరిక సార్. అంతే. దుర్గానగర్ కాబట్టి నువ్వు ఉంటున్నావు కాబట్టి అడుగుతున్నావు. ధర్మారానికి ఏదైనా అడగాలంటే ఏం అడుగుతావు? ధర్మారానికే మన ధర్మారాన్ని ప్రతి ఒక్క సాట మనకి ధర్మారంలో రింగ్ రోడ్డు గానీ, బ్రిడ్జిలు గానీ, పెద్ద పెద్ద రోడ్లు బాగా వేస్తే గానీ సార్ మీ పేరు ఎప్పటికే గానీ మర్చిపోం సార్ మేము. అవునా? అదొకటి. రాగటపల్లి ప్రతి ఒక 5 నిమిషాలకి గేట్ పడతానే ఉంటుంది సార్. నాకు అదొకటి బ్రిడ్జి కట్టింది సార్. బ్రిడ్జిను అదొకటి సాయగూడు కట్టింటి రింగ్ రోడ్ నుండి బ్రిడ్జి కట్టి ముచ్చిరామ్ హైవేలోకి ఇట్లా 4 లైన్ సార్. నాకు బాగుంటుంది, నాకు అదొకటే సార్ నాకు కాల్సిండేది. ఓకే, నువ్వు ప్రభుత్వాన్ని కూడా ఎంతో అలగదలుచుకున్నావు. సరేనా? ఇప్పుడు నీ జీవితం అనేది ఇట్లుంది. ఇప్పుడు ఏదో నీకు పింఛన్ వస్తుందా? నీకు పింఛన్ నాకు 2009 నుండి పింఛన్ వస్తుంది సార్. నాకు కానీ వికలాంగుల పింఛన్ ఫస్ట్ 500, మళ్ళా 1000 రూపాయలు, మళ్ళా 3000, ఇప్పుడు 6000 చేసినాడు సార్ చంద్రబాబు నాయుడు సార్. ఓకే 6000 చేసినాడు. ఇప్పుడు 6000 వస్తుంది. 6000 నెలలు వస్తుంది. ఇప్పుడు నిజానికి ఈ యొక్క డబ్బులు అనేది ఎంత సంపాదిస్తాను నెలకి నీ రీల్స్ ద్వారా? మాక్సిమం నెలకు వచ్చి ఒక 5-6 వేలు సంపాదించుకుంటాను సార్. ఈ యొక్క 6000 అదొక 6000 12,000 అంతా. ఇంట్లో ఎవరు పని చేయరానంగా? నువ్వు నాయన చీరలాపారం చేస్తాడు సార్. చీరలాపారం. భార్య ఇంట్లో ఖాళీ. ఓకే, ఇంట్లో ఖాళీ. నేను వికలాంగుని కదా. మా నాయన నాకే ఇప్పుడు మా నాయన తిని ఊరికే ఉంటా, నువ్వేం పని చేయొద్దు అంటాడు. నేను తిని ఊరికే ఉంటాను, అంతే సార్ నాకు కాల్సిండేది.
అంతే అంతే. ఎక్కడ ఎవరైనా పని పోతే ఎవరైనా పిలుచుకుంటారా? పిలుచుకు బేల్దార్ పనికి పోతే గానీ 600 ఇస్తారు. నాకు ఖాళీ చేయదావు కదా, నేను కానీ పాను. కొల్లా పోయినా నేను. బేల్దార్ పనికి కూడా పోయినా. ఈ పెళ్లి కాకముందు ఏం పని చేస్తాంటే? ఖాళీగా ఉంటే. అప్పుడు పింఛన్ వస్తానే? అప్పుడు 2009 నుండి పింఛన్ వస్తాండే. 2009 నుంచి పింఛన్. చూడండి ఫ్రెండ్స్, చూశారు కదా అన్న యొక్క జీవితం అనేది. ముందుగా ఆయన యొక్క జీవితాన్ని చూసుకుంటే కనుక ఒక హ్యాండిక్యాప్టెడ్ గా ఇప్పుడు ఈ యొక్క చెయ్యి ఏమైందనా? చెయ్యి నాకు పిల్లప్పటి నుండి వాయి. పుట్టినప్పటి నుంచేనా? పుట్టినప్పటి నుండి కాదు, 3 ఏళ్ల నుండి వాయి. 3 ఏళ్ల నుంచి పసురు తాగి అవి తాగి ఇవి తాగి ఇప్పుడు కానీ టాబ్లెట్ వేసుకుంటున్నాను రోజుకి 2. నాకు వాయింది. ఓకేనా? నాకు ఏందన్నా కానీ నాకు వాయింది. నాకు ఏందో ఒకటి సాయం చేయండి సార్. సాయం చేయమని. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మీరు ఇంత హ్యాండిక్యాప్టెడ్ గా ఉండి వీడియోలు తీసుకుంటూ కొంతమంది తిట్టించుకుంటుంటావు కదా, అంతమంది తిడుతుంటారు కదా, అంతమంది నువ్వు యాక్చువల్ గా నువ్వేమంటున్నావు? నన్ను గెలుపుకునే తప్ప నేను గెలుక్కోను అంటున్నావు. నన్ను గెలుక్కునే తప్ప నేను గెలుక్కోను. ఎవరిని నువ్వు అనవసరంగా అయితే తిట్టావు. మళ్ళీ అలాంటిది నువ్వు అట్లా తిడుతుంటావు కదా, నీకేమన్నా నేను ఎందుకు వాళ్ళతో అని ఏమన్నా అనిపిస్తుందా? నీకేమన్నా? పట్టించుకోను. అదే ఫ్రెండ్స్, చూసారు కదా. మరి ఇంకోటి కానీ చెప్తాను ప్రజలకి, పెద్దోళ్ళు అయితే బాగా మాట్లాడిస్తారు ఎవరన్నా కానీ, అది నాయన ఇది నాయన అని. కాలేజ్ పిల్లలు ఉండేదా ప్రతి ఒక్కరు లే గుడ్డోడా నీ అమ్మని దెంగ అట్లాంటివన్నీ మాట్లాడతారు. ఈ స్కూల్ పోయే పిల్లలు, కాలేజ్ పిల్లలు ఆ మాటలు అంతా తగ్గించుకోండి, బాగుంటుంది. అవును, నిజానికి యూత్ మనకు మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు కదా, ఎంటర్టైన్ రూపంగా తీసుకోండి. అంతే, ఎంటర్టైన్ రూపంగా తీసుకొని ఒక మంచి యొక్క వినోదాన్ని ఆస్వాదించండి. అంతేగాని అన్నని మనం విమర్శిస్తామని ఏమొస్తుంది? ఆయన జీవితం చూశారు కదా, ఆయనకంటూ ఒక కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు, ఆయన కూడా ఆ కుటుంబాన్ని నడిపిస్తా ఉన్నాడు. ఆయనకి చేతనైనంతలో ఈ మధ్య యూత్ నువ్వేం చెప్తావునా చెప్పాలంటే? యూత్కే అంతా పిల్లోళ్ళు జతలు పడద్దండి, సిగరెట్లు తాగద్దండి, మందు తాగద్దండి, బాగా ఎంజాయ్గా బాగుండండి, అమ్మా నాన్నని తిట్టద్దండి, బాగుండండి. ఆ లంజా కొడుకు ఈ లంజా కొడుకు అట్లాంటి మాట్లాడద్దండి, బాగా జాగ్రత్తగా ఉండండి. కాలేజీ పోతే కానీ పిల్లోళ్ళని ఆడపిల్లోళ్ళని కానీ ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఆడపిల్లోళ్ళని కానీ ఏడిపించేది కానీ లవ్ చేసేది కానీ అట్లాంటివి పెట్టుకోవద్దండి, బాగుండండి లైఫ్లో. ఆడపిల్లోళ్ళని తిట్టేది అట్లా లవ్ చేసేది అట్లాంటివి మాత్రం చేయొద్దండి. ఆడపిల్లలు అంటే మనము మనుషులే కదా, ప్రతి ఒక్కరికి చెప్తాను. ఆడపిల్లలు అంటే మన అక్క చెల్లెలు మాత్రం బాగా చూసుకోవాలా, బాగా ఫ్రెండ్స్ బాగుండండి, బాగా చేసుకోండి. అట్లా కుట్టేది కానీ తిట్టేది కానీ లవ్ చేసేది కానీ, ఆ పాప లవ్ చేయలే, ఈ పాప లవ్ చేయలేదు, మందు తాగి చచ్చిపోయేది, బస్సుల కింద పడేది, లారీల కింద పడేది అట్లాంటివి చేసుకోవద్దండి. ఆ పాప లవ్ చేయలేదని ఇంట్లో ఎవరైనా కానీ ఆ పాప ఈ పాప ఆ పిల్లోడు ఇద్దరు ఒప్పుకుంటే కానీ, ఇంట్లో ఒప్పుకొని కానీ 18 ఏళ్ళు 20 ఏళ్ళు దాటితే ఇద్దరు పెళ్ళిళ్ళు చేసుకొని బాగా కాపురం చేసుకొని బాగుండండి. అంతే అంతా చెప్పేసినా. ఓకేనా? నువ్వేనా లవ్ చేసినావా ఇంతవరకు? నాకు లవ్లు గివ్లు సెటిల్ కావు. ఏం చేయలే. చేసినావంటేనా? చేయలేదు. ఎక్కడో అమెరికా పాపం లవ్ చేసినావంట. అమెరికా పాపం చేసింటే ఆ పాపకి నాకు తెలుగు వచ్చింది, ఆ పాపకి ఇంగ్లీష్ వచ్చింది. బ్యా 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 అంటే ఆ పాపను పంపించేసినాను. పోతే ఇంగ్లీష్ మాట్లాడలేదు కానీ బ్యా బ్యా అయింది. అంతే అంటావా? అంతే. ఓకే. ఏ గేమ్స్ ఆడతావు? గేమ్సా? నేను చిన్నప్పుడు నేను క్రికెట్ ఆడతాంటే అది బాల్ కొట్టింటే అది బాల్ కనపల్లి 500 కిలోమీటర్లు ఎక్కడ పోయిందో బాల్. అది కొట్టిన అడ్రస్ లేదు బాల్. అది అది కర్నూలు అవతల పడింది, ధర్మారంలో కొట్టింటే. కర్నూలు అవతల పడిందా? గ్రౌండ్ లోనే కొట్టినావా? గ్రౌండ్ లోనే, బ్రాస్ గ్రౌండ్ లో మొత్తం మిద్దుల పైన ఎట్లా వెళ్ళిపోయింది అది. క్రికెట్ ఆడలేదు. ఇంకోటి మా ఫ్రెండ్ కర్నూలు అవతల గ్రౌండ్ లో ఉంటే ఆ పిల్లోడు క్యాచ్ పెట్టుకున్నాడు. వాడు బాల్ వాళ్ళ ఇంటికి ఎత్తిపోయినాడు. పెద్ద స్టోరీ అట్లయితే. నుంచి క్రికెట్ ఆడలే, బాల్ పోతాను ఎవరు ధర్మాల్లో నేను ఆడించుకోలే. చూసారు కదా, అసలు ఏమన్నా వినోదం అసలు అన్నతో. క్యాలం బోర్డు ఆడింటే క్యాలం బోర్డులు కానీ ఏటికి ఇట్లా కొడతాంటే క్యాలం బోర్డులే ఇరిగిపోతున్నాయి. అంత డాన్స్ ఆడతావు కదా? నువ్వు డాన్స్ ఆడతాను. నువ్వు ఇంతకుముందు ఎప్పుడు చూసిన డాన్స్ కూడా అన్న బాగా ఆయన ఆడతావా? ఏదైనా పాట పెడతాం, డాన్స్ చేస్తావా? డాన్స్ చేస్తాను. వద్దులే, పాట పాడతాంలే, పాట పాడతాం, డాన్స్ ఆడాల. అట్లా ఏం పాట పాడాలన్నా? ఏం పాట నీకు? పాట పాడి డాన్స్ నేను పాడతాలే. నువ్వే పాడతావా? అనకాల దీపాపకి ఎవరైనా
సెల్ పట్టుకో ఇట్లా. ఓకేనా ఓకే స్టార్ట్. అమ్మా ఇది కొంటున్నాళ్ళ బొమ్మ చెప్పను ఇదమ్మా నా చెక్ హాయ్ 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 కోయి అమ్మా నీకు కొనపల్లి బొమ్మ హాయ్ 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 కోయి అమ్మా నీకు కొనపల్లి బొమ్మ నోట్లో పెడతా బెల్లం ముక్క గుట్టుగా. ఓకే ఏమన్నా డాన్స్ ఆడతావు, యాక్టింగ్ చేస్తావు, డైలాగులు చెప్తావు. ఎన్టీఆర్ ఫ్యాన్ అయితే నువ్వు. సాంబార్ డైలాగ్ ఎట్లా ఒకటేసారి చెప్పేస్తావు. నీటితో పెట్టుకుంటే మునిగిపోతావు, సాంబార్తో పెట్టుకుంటే చచ్చిపోతావు. అంతే ఏందో అగ్గితే పెట్టుకుంటా అంటే ఫస్ట్ అగ్గితో పెట్టుకుంటే కాలిపోతావు, నీటితో పెట్టుకుంటే మునిగిపోతావు, సాంబార్తో పెట్టుకుంటే చచ్చిపోతావు. అబ్బబ్బబ్బబ్బా అది డైలాగ్ కదా. అసలు నువ్వు ఏమన్నా అసలు యాక్టింగ్ చేస్తావు, డైలాగులు చెప్తావు. ఇంకోటి కానీ చెప్తావు చేసుకో. ఏ నువ్వు టచ్ చేస్తావు, ప్లాన్ వేస్తావు, వాటేస్తావు. నేను టచ్ చేస్తే 20 సెకండ్కి 20 మంది నరుకుతా. చేస్తే నరికేస్తావు. ప్లాన్ అప్ప నేనైతే మొత్తానికి ఏమన్నా ఇంతకుముందు షార్ట్ ఫిల్మ్ చేసినావు ఏమన్నా? ఏంటి తీయలేదు. ఏంటి తీయలేదా? తీయాలని కోరుకుందా? తీయాలని కోరుకుంది. ఎవరైనా పిలిస్తే పోతావు. ఎవరైనా పిలిస్తే పోతా. యాక్టింగ్ ఫ్రీగా చెప్తావు. డబ్బులు ఎవరైనా ఇస్తే డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ఇల్సిండేదే కాదు. 2-3 షార్ట్ ఫిల్మ్ అట్లా ఫ్రీగా చెప్తే మళ్ళీ అట్లా డబ్బులు ఇస్తాను ఒకటే సార్. నీకు ఫ్రీగా ఇస్తాలే. అవునా? మనకి ఫ్రీగా చెప్తాను మనం ఏదన్నా యాక్టింగ్ లో పెట్టేసుకున్నాం అన్న. ధర్మార్లో ఏ షాపులు చేసినావు ఇంతవరకు? ఏ షాప్లా? చీరల షాపులు చేసినాను. చీరల షాపులు చేసినాను 5-6. మళ్ళీ ఇక్కడ స్టైల్స్ చేసినాను. ఆడ బ్రిడ్జి కాడ ఒకటి బట్టల షాప్ ఒకటి చేసినాను. గంగా ఫ్యాషన్స్ చేసినాను. ఇంకోటి ఆడ బజార్ 2-3 చేసినాడు. ఇంకా పేర్లు గుర్తుకు లేవు. మొత్తానికి ధర్మారం అంతా కూడా సెట్ చేసిన అవి చేసినాను. సెల్లుల షాపులు చేసినాను, ఐరన్ షాప్ చేసినాను. ఇట్లా దోశలు ఇవి ఏంటన్నా కానీ ప్రతి ఒక్కటి చేస్తున్నాను. నన్ను ఎవరైనా కానీ పిలిచండి, నేను కాదర్ భాష పులిమిద్దల అంతే. మా వాళ్ళందరికి ఒక కథ చేపించినావు, వాళ్ళకి చెప్పట్లేదు సార్. ఎన్ని కోట్లు పెట్టి కథ చేపించిన మా వాళ్ళు? చూసే వాళ్ళకందరికి 170 కోట్లు పెట్టి కత్తి చేపించిన. నేను నరికినా అనుకో నా కొడక. ఈ ధర్మారం చెరువు అవతల పోయి ఆడ ఓ అమ్మ పుట్టపర్తిలో పడతాయి తలకాయలు. జాగ్రత్తగా ఉండాలి. పీసులు నరుకుతా. జాగ్రత్తగా ఉండండి ఫస్ట్. నీకు అగ్గిపెట్టి మచ్చ తెలిసిన? తెలుసు. అగ్గిపెట్టి మచ్చ తెలుసు. ఎట్లా చెప్తా? అగ్గిపెట్టి మచ్చని నేను అగ్గిపెట్లకి వేసిన. అవునా? అగ్గిపెట్లకి వేసినా? వీళ్ళంతా చూసింటావు అగ్గిపెట్టి మచ్చ కావచ్చు. మన యారో నరేష్ తెలుసా? యారో నరేష్ ఆయన ఫుల్ గా తాగి పనుకుంటాంటలే. బాగా నవ్విస్తాడు కదా కేక్ అయినా. ఎవరైనా కలిసినావా? కలిసినా. ఏడ కలిసినావు? పుట్టపర్తిలో. ఎవరైనా పోతాంటా పుట్టపర్తికి? పోతాంటాను. బస్సులు ఫ్రీ పెట్టినాడు కదా, పోతాంటాం ఇప్పుడు. అంతా నువ్వు తిరుగుతానే ఉంటావు బాగా అంతా చేస్తానే ఉంటావు. ఓకేనా? ఇంకే మళ్ళా మొత్తానికి అయితే బానే ఉందా కదా? బానే ఉన్నా. ఎటువంటి ఎవరు తిట్టద్దండి. ఎవరైనా నీ తిట్టే వాళ్ళకి ఏం చెప్తా ఉన్నా నువ్వు? తిట్టేవానికా? వాని పాపం వాడే పోతాడు. నన్ను ఎవరైనా కానీ ఒకటి వేసినాడు అనుకో, వాడిని 10 ఏట్లు లేకుంటే ఎవరైనా వాడిని అడగండి. అంటే నువ్వు కొడతావా? వాళ్ళకి వాళ్ళు వేరే వాళ్ళు కొడతారు. అంతే. దేవుడు చూసుకుంటాడు. దేవుడు చూసుకుంటాడు. అంతే. చూడండి, ప్రతి ఒక్కటి కూడా ఆయన యొక్క జీవితంలో ఇప్పుడు ఆయన చదువు కావచ్చు, బాగా చదివినాడు అన్న బాగా చదివినాడు, మనకి మంచి ఎడ్యుకేషన్ ఉంది. కానీ ఆయన పరిస్థితుల ప్రభావం వల్ల ఆయన చదవలేకపోయాడు. మళ్ళా పెళ్లి చేసుకున్నాడు. ఆయనకంటూ కుటుంబాన్ని ఏర్పరచుకొని జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. మళ్ళీ నెక్స్ట్ ఏదో ఆ పని ఈ పని చేద్దాం అనుకున్నాడు. కానీ ఆయన యొక్క పరిస్థితి అంటే వ్యక్తిగతంగా ఆయన యొక్క హ్యాండిక్యాప్టెడ్ వల్ల ఎక్కడ కూడా వర్క్ ఇవ్వకపోవడం వల్ల, వర్క్ ఇచ్చినా కూడా ఆయన చేయకపోవడం వల్ల, సరే ఇంకేమి వద్దు, కుటుంబాన్ని ఎలా పోషించాలి. అలాగే ఆయన రీల్స్ చేస్తూ ఆడే ప్రమోషన్ చేస్తూ అంతా ఇంత డబ్బులు ఏమైనా డిమాండ్ చేస్తానా? ఏమన్నా వాళ్ళు ఇచ్చింది తీసుకుంటావా? వాళ్ళకి బుద్ధి పుట్టిండేది 400 పైన. అంతే కదా? ఎంతో మీకు ఇష్టం ఉంటే చేపించుకోండి. అది కూడా ఫోన్లు చేసి ఎవరైనా విసిగిస్తుంటారా? నీ వద్ద ఫోన్ చేసి నేను ఊరికే ఉంటాను, లేదు గుడ్డోడా వీడోది అంటాడు. నేను అట్లా ఫోన్ పెట్టేస్తా. ఈచూరు మళ్ళీ గుడ్డోడా అంటే, లే నీ అక్క నేను నరుకుతాలే పీసులు మీ ఊర్లో ఆడ చెట్టుకి అల్లంగుతాలే అని చెప్పిన. అంతే. ఈ పిల్లగాడు ఎవడో మధు మెల్లలేదు తిడతాడు. అది కూడా తిట్టినాడు కదా. అదే నా వీడియోలు నేను పెట్టుకుంటాను అంటాను. నా వీడియోలన్నీ ట్రోల్ చేస్తున్నాడు వాడు. నా వీడియోలన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి అందరికి వీడియోలు పెడుతున్నాడు. నేనే 2 లక్షల కత్తి నేనే కనిపెట్టిండేది. నా వీడియోలన్నీ డబ్బింగ్ పెడుతున్నాడు వాడు.
వాడెంత మొగోడో చూసుకోండి దాంతున్నాడు వాడు నా మోకాలు ఎత్తగానే లేడాడు అయ్యా ఆ పిల్లలు కూడా ఏదో చిన్న పిల్లలు అయినా కూడా ఏవో వాడుకుంటే నీ కంటెంట్ వాడుకున్నా కూడా వాడు ఎదుగుండలే అంతేలే అంతే కదా. ఎంతమంది వాడుకున్నా గానీ ఇది పులిగుండే వాల్యూ పులిగుంటది, పులికి ఉంటుంది. నాతోనే బాగుపడుతున్నారు అంతా. బానే ఉంది నీ లైఫ్ అయితే ఇంతవరకు. బాగుంది కదా. నిన్ను ఎవరు ఇబ్బంది పెట్టలే ఇంతవరకు. ఎవరైనా ఇబ్బంది పెడితే తప్ప నువ్వు వాళ్ళని ఏమన్నావు అంతే కదా. ఎవరైనా ఇబ్బంది పెడితే ఎవరైనా నిన్ను గెలుకుంటే తప్ప నువ్వు గెలుక్కుంటే ఇడిచిపెట్టవు, ఏందో అంటావు అంతే. అంత మించి ఇట్లా బూతులు మాట్లాడడం గానీ వాళ్ళు అంటే తప్ప అంటావు అంతే. చాలా మంది కూడా నిన్ను కామెంట్ లో తిడతాంటారు, అవన్నీ ఏం పట్టించుకోను. ఎవరన్నా ఏమని అనుకోవచ్చు అంతేలే. నీకొద్దు నువ్వు ఉన్నావు. ఇప్పుడు ఆరోగ్యం బాగుంది కదా. బాగుంది, బాగా యాక్టివ్ గా ఉండగలవు. లేస్తే ఎవరైనా గానీ నాకు వాయింది, నాకు 3500 అవుతుంది టాబ్లెట్లకి నెలకి. ఎవరైనా గానీ తోచిండేది మన ఎవరన్నా గానీ అంతే చెప్పు. ఎవరైనా కూడా మన పులి అన్నకి 3500 అవుతుంది టాబ్లెట్స్ కి. మళ్ళీ ఆయన ప్రమోషన్ చేసుకుంటూ ఏదో ఆయన వద్ద ఆయన సంపాదించుకుంటున్నాడు. చేతనైతే ఇవ్వడం పోయి ఆయన విమర్శిస్తే కనుక మనకి ఏమొస్తుంది. వీరైతే కనుక మన పులి అన్నకి నెంబరు మనకి ఇక్కడ మీ నెంబర్ ఇవ్వచ్చు అన్న కింద పెట్టు. మీ నెంబర్ ఇస్తాను. ఎవరన్నా దాతలు ఎవరైనా ఉంటే కనుక అన్నకు సహాయం చేయండి. మాకు తోచిన సహాయం మేము చేస్తాము. మంది చిన్న ఛానల్ అయినా సహాయం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఓకే, మరి ఎవరైనా కనుక మీకు తోచినంత అన్నకు మన పులి అన్నకు సాదర్ భాష అన్నకైతే సహాయం చేయాల్సిందిగా మన ఛానల్ నుంచి అయితే కోరుతా ఉన్నాము. ఓకేనా. ఎట్లయినా కూడా నీకు ఎటువంటి సమస్య వచ్చినా కూడా మా నెంబర్ మీరు సంప్రదించవలసి. మన ఆడియన్స్ కూడా మిమ్మల్ని ఇప్పటి నుంచి కూడా మంచి ప్రోత్సాహం మీకు అందిస్తూ మంచి మంచి వీడియోలు తీసేయి. బాగా జోకులు వేసి అన్న జోకులు వేస్తే కనుక ఏదైనా తిడితే కనుక మీరు దాన్ని సీరియస్ గా తీసుకోవద్దండి. జోక్ అనేసి వదిలేసి. ఇంకోటి, ఇప్పుడు మౌడు పెండ్లం కొట్లాడుతుంటారు కదా, నేను జోక్ వేసినారనుకో ఇద్దరు కలిసిపోతారు అంతే అంటావా. అంతే, అది అట్లుంటది. అంటే జోక్ అనేది అట్లా తీసుకోవాలంతే. మనం ఎన్నెన్నో పిచ్చి పిచ్చి వీడియోలు తీస్తుంటాము. అన్న మంచి వీడియో చేస్తాడు మనం నవ్వుకుండేకి. మనం ఇప్పుడున్న ప్రపంచంలో జాబులు ఎవరికైనా వస్తాయి నాయన? ఎవరికి రాలే. నేను జోక్ వేస్తుంటే జాబులు వస్తున్నాయి. చూడ నేను అనుకుంటే ఈడ ఒక జోక్ సృష్టించేసాను అన్న అయితే కనుక. సో అట్లా ప్రతి ఒక్కటి కూడా వినోదాత్మకంగా మీరు దాన్ని ఆస్వాదించాలి. కానీ ప్రతి ఒక్కటి మీరు విమర్శించుకుంటూ పోతే, ప్రతి ఒక్కటి పాయింట్ అవుట్ చేసుకుంటూ పోతే కనుక మనం ఏం చేయలేం. చెప్పన్నా ఏమని చెప్పాలనుకున్నా మా వాళ్ళకి? నేను బ్రహ్మానందం కలసాలని ఉండా. బ్రహ్మానందాన్ని, ఎన్టీఆర్ ని, చిరంజీవిని, బాలకృష్ణని, నాగార్జున గాని. నాకే హీరోలు అంటే నాకు బలి ఇష్టము. నేను సినిమాలు ఇవ్వాలనుకుంటున్నాను. నన్ను జరిపించేది చూడండి. జబర్దస్త్ గానీ అక్కడ ఎక్కడ గానీ శ్రీదేవి డ్రామా కంపెనీకి అయితే బాగా నచ్చుతాను. నేను బాగా చూస్తా డైలీ చూస్తుంటావా? అది వచ్చేది ఆదివారం 1:30కి వస్తుంది. అదంతా చూస్తా కన్ఫర్మ్ గా ఫుల్ గా చూసేస్తా. బాగుంటాయి. ఐఫరాజ్ అంటే కామెడీ సూపర్. నాకు ఇంకోటి గాని, నాకు జబర్దస్త్ లో నాగబాబు, రోజా అంటే నాకు చాలా ఇష్టము. సారోళ్ళు అంటే నాకు చాలా ప్రేమ. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, వాళ్ళ వీడియోలు అంటే నాకు చాలా బుల్ నచ్చుతాయి. నాగబాబు సార్ అంటే బుల్ నవ్వుతాడు, బాగా సూపర్ నవ్వుతాడు. నాకు మాత్రం బాగా నచ్చింది. ఎట్లా నవ్వుతాడు? అట్లా నవ్వుతాడా? కాదు, మన ఐపరాది అంటే నీకు తెలుసు అంటారు కదా. తెలుసు. ఐపరాది మీద ఎన్ని కోట్లు పెడితే కత్తి చెప్పింది సూపర్లో. హైఫరాజ్ హైదరాబాద్ లో హైఫరాజ్ అంటే 145 కోట్లు పెట్టి కత్తి చేపించినాడు హైఫరాజ్. హైఫరాజ్ గాని నరికితే గానీ ధర్మార్లో తరగాయలు పడతాయి, జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ హైఫరాజ్ అన్నంటే ఏందనుకుంటారు, పీసులు నరుకుతారు, జాగ్రత్తగా ఉండండి ఫస్ట్. అంతే పన్నారనా? ఎక్కడన్నా ఉండేది? ఆమె దుర్గనారులే కానీ బాయ్. అది అన్న అనేది అది మ్యాటర్. ఐపరాది గారి మీద చెప్పావు. నీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరన్నా? నా హీరోయిన్ రంభనా? అనుష్క. మళ్ళీ అనుష్క పేరు మీద కూడా కత్తి చేపించావు, చెప్పేసా ఇక్కడ. అనుష్క చూసేకి హైట్ గా జంపుగా అది ఇది ఉంది. ప్రభాస్ అన్నతో చాలా సినిమాలు తీసింది ప్రభాస్ అన్న. అబ్బా, ప్రభాస్ అన్నవి నాకు ఇష్టమైన సినిమాలు అంటే యోగి, మున్నా, ఛత్రపతి, బిల్లా, మున్నా. హైలైట్ ఫైట్. అబ్బా బాబా, దుమ్ము ఫైట్లు. అబ్బా, ఇంకా రెబల్లో అయితే గాని ఆ పిచ్చి కుట్టడు కొడతాడు బాబాన్ని. అబ్బా బాబా, ఆడడం కొడతాడు. మధ్యలో ఫైట్ కృష్ణరాజు గారిని తప్పుకుంటే నరికితే పీసులు ఎగిరిపోతాయి.
ఇది బాహుబలి. బాహుబలి నేను మడసంగా చూడలేదులే. అవునా? ఫైట్ లో అన్ని యుద్ధాలు అన్ని అంటే యుద్ధాలు అంటావా? యుద్ధాలు. పుష్ప చూసినావా? పుష్ప చూసినా. పుష్ప అబ్బా పుష్పరాజ్ పైన నిండి వచ్చి నరికితే నాకు పీసులు కూడా. ఎన్ని కోట్లు కట్టి చెప్పి అది పుష్ప కోసం అంటే ఎలా చెప్పిన పుష్పరాజ్కి. పుష్పరాజు నువ్వు 800 కోట్లు పెట్టి కత్తి చేపించినాడు అల్లు అర్జున్. పుష్ప అంటే జాగ్రత్తగా ఉంటాడు. అల్లు అర్జున్ అన్న నాకు చాలా ఇష్టమే. ఒగోని నరికితే గానీ నెక్కనాలి బళ్ళారులో తలకాయలు పడతాయి. బళ్ళారు పడతాయా? ఓకే ఓకే ఓకే. పుష్పలో డైలాగ్ చెప్పండి ఏదన్నట్టు. పుష్పరాజు రామయ్య పెళ్లి చేసుకుంటాను. తగ్గేదే లేదురా ఇదే కావే ముద్దులుంటాయి చందనం. చందనం అయితే పోతారు నెక్కనాలి పోలీసులు వాంచి ముసుకేసుకొని. ఫైట్ బలు నచ్చినాయి నాకు. బాగా నచ్చినాయి. నువ్వేమైనా ఫైట్ సీన్ చేయగలవా? ఫైట్ సీన్ చేస్తా. బాగా కొడతా ఇట్లా కొడతా. మా వాళ్ళు అట్లా గుద్దు ఒకసారి. కుదితే లేచిపోతారు రవ్వడు ఏందనుకున్నావు. ఓకే 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 రా కూర్చోంగా. ఓకే మన ఫైట్లు అబ్బా ఏమన్నా నీలో ఇన్ని టాలెంట్ ఉన్నాయి అంటే చాలా. నువ్వు నీతో చేపిస్తా కనుక మంచి యాక్టర్ ఉన్నాడు నీలో. మంచి యాక్టర్ ఉన్నాడు. హాయ్ ఫ్రెండ్స్, నేను కాదర్ భాష అని. నన్ను ఎవరైనా కానీ నన్ను సినిమాల్లో ఇడ్సండి ఫ్రెండ్స్, బాగుంటుంది. నన్ను సినిమాల్లో కానీ జబర్దస్త్ లో కానీ ప్రతి ఒక్క సాట ఇడ్సండి, బాగుంటుంది. అంతే అంతే. ఓకేనా? ఓకే. మరి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని చూసారు కదా. ప్రతి ఒక్కరు కూడా అన్నని యొక్క జీవితాన్ని ఒకసారి గమనించుకొని ఎవరైనా తిట్టే మాట్లాడే కనుక ఒక్కసారి ఆయన జీవితాన్ని ఒకసారి మీరు గుర్తు చేసుకొని ఆయన అనే ముందర ఒకసారి ఆయన యొక్క జీవితాన్ని ఒకసారి చూడండి. అనడం కొద్దిసేపు. అన్న చెప్తున్నాడు కదా, నేను హ్యాండిక్యాప్టెడ్ అయినా నాకేం బాధ లేదు, నేను ఎంత సంతోషంగా బతుకుతాను, నన్ను ఎన్ని మాట్లాడినా కూడా నేను అవన్నీ పట్టించుకొని అంటున్నాడు. అట్లుండాలి. మనం ఎంతో మంది కొంచెం అన్ని బాగుండి కూడా మనము కొన్ని నాకు అది నచ్చలా ఇది నచ్చలా అంటున్నావు. హ్యాండిక్యాప్టెడ్ అని నీకు ఎప్పుడైనా బాధ అనిపించిందా? నాకేమనిపించలేదు. కొంతమంది గుడ్డోడు అనేది అది అనేది ఇది అనేది కొట్టేది కానీ అట్లాంటి కానీ చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి అప్ప. ఇప్పుడు మీరు వచ్చి నన్ను కొడతారు, మిమ్మల్ని ఎవరు కొట్టకుండా ఉండరా? మీరు ముసలోడు అయ్యేదానికే, మీరు గుంత పోయేదానికి వాళ్ళు కొడతారు మిమ్మల్ని. అంతే అంతేలే. అవన్నీ కాదు. ఇంకా నువ్వు జీవితం గురించి ఏం చెప్పాలనుకున్నావు చివరిగానా? మనం ప్రజలంతా బాగుండాలప్ప. కొట్లాడుకోకూడదు, తిట్లాడుకోకూడదు, బాగా కలిసిమెలిసి బాగా ప్రశాంతంగా ఉండాలా. వాళ్ళు వీళ్ళు కొట్లాడకూడదప్ప. మన లైఫ్ లాంగ్ బాగుండాలి. మనం అది కొనుక్కోవాలి ఇది కొనుక్కోవాలి, బాగా సంతోషంగా ఉండాలప్ప. మనము మూడు పెండ్లాల గురించి ఏం చెప్తావు? మూడు పిల్లల గురించా? ఇప్పుడు మూడు పెండ్లాలు కొట్లాడతారు, బాగా కొట్లాడతారు. బాగా కొట్లాడి మళ్ళీ ఓట్ అయిపోతారు. మామూలే. మళ్ళా ఓట్ అయిపోతారు. మొగోళ్ళు పెన్నాలు ఎందుకు అనుకోండి కొట్లాడేది, ఈ మొగనావట్లు తాగుతున్నారు కాబట్టి పెన్నాలు కొట్లాడుతున్నారు. అంతే. తాగేది పెన్నాలను కొట్టేది అట్లాంటి చేయదండప్ప ఎవరే గాని. ఫ్రెండ్సా? ఆ పెన్ను బాయ్, ఈ పెన్ను బాయ్, నా పెన్ను తెంగేసినావు, నీ పెన్ను తెంగేసినావు అని కొట్లాడుతుంటారే. 5 రూపాయల పెన్ను కోసం నీ ఫ్రెండ్షిప్ వదులుకుంటావరా? పోయి అంగిట పోయి ఇంకో పెన్ను తెచ్చుకోపో. ఇప్పుడు ఫ్రెండ్స్ అనేది ఇప్పుడు మోసం చేస్తుంటారు కదా, అట్లా మోసం చేసే దాని గురించి ఏం చెప్తావు? మోసం చేయొద్దండప్ప మీరు. ఇప్పుడు నువ్వే ఉంటావు. నువ్వు నన్ను మోసం చేసినావు అనుకో, నిన్నే 10 మంది మోసం చేస్తారు. నువ్వు నన్ను మోసం చేయకుంటే నిన్నెవరు మోసం చేస్తారు? ఇప్పుడు ఫ్రెండ్స్ అనేది డబ్బులు ఉంటేనే కలుపుతారంటారా? ఇప్పుడు డబ్బుకు వాల్యూ ఉందా, ఫ్రెండ్స్ కి వాల్యూ ఉందంటారా? మనుషులకు వాల్యూ ఉందా, డబ్బుకు వాల్యూ ఉందా? ఇప్పుడు ఆ టైంలో వేరుండే. ఇప్పుడు ప్రతి ఒక్కరు మనుషులు డబ్బుకే వాల్యూ ఇస్తున్నారు, మనుషులకి వాల్యూ వీలే. ఇంకోటి చెప్పేది, లెక్క ఉంటే ఓ రకం మాట్లాడతారు, లెక్క లేకుంటే ఓ రకం మాట్లాడుతున్నారు మనుషులు. అట్లా రకంలో మాట్లాడుతున్నారు, ఇట్లా రకంలో మాట్లాడుతున్నారు. కొంత మనుషులను చూసుకొని ఇప్పుడు వికలాంగులు ఎవరైనా కానీ పేదోళ్ళు కానీ ఎవరైనా కానీ అడుక్కుండే వాళ్ళు గిడుకుండే వాళ్ళు ఉంటారు కదా. అన్నము పెట్టిండి, లెక్కలు ఇండి అన్ని చేస్తే మీకు దేవుడు సల్లగా చూస్తాడయ్యా. అంతే. అట్లా నిన్న ఎప్పుడన్నా కానీ నీకు అట్లా అనిపించిందా? అనిపించింది. నేను సాయం చేస్తాంటా, చేస్తాంటా. సాయం కూడా చేస్తాంటా. ఓకే. మరి నీకు ఫ్రీ టికెట్ ఎక్కడ పోయినా కూడా? ఫ్రీ టికెట్ ఎక్కడైనా తిరుగుతుంటావు? మీకు ఎప్పుడైనా ఫ్యామిలీ వాళ్ళంటే నీకు ఒకరికైనా అందరికీనా, ఇంట్లో వాళ్ళందరికీనా? ఆడోళ్ళకి ఫ్రీనే, నాయనకి ఒకటే, నాయనకి పిల్లలకి అంతే. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మన యొక్క కాదర్ భాష పులి మిద్దెల అన్నగారి యొక్క ఒక చిట్ చాట్
ఇన్ఛార్జ్ రూపంలో మన యొక్క జీవితాన్ని గురించి తెలుసుకున్నాం. ప్రియాన్ గారి జీవితాన్ని గురించి. ఆయన ఇంటర్ వరకు చదివాడు, పెళ్లి చేసుకున్నాడు, తర్వాత కుటుంబ బాధ్యతలు తీసుకొని ఆయన యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. మరి రీల్స్ చేసుకుంటూ ఆయన యొక్క ప్రమోషన్లు చేసుకుంటూ వచ్చిన డబ్బుని, ఆయనకు వచ్చిన పింఛని జత చేసుకుంటూ కుటుంబానికి ఎంతో ఇంత ఇచ్చేసి ఆయన ఖర్చులు తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఎంతో మంది అన్ని బాగుండి కూడా కొంతమంది నాకు అది బాలే ఇది బాలే అని చెప్పేసి ఇంట్లో కూర్చుంటున్నారు ఇప్పుడు యువత. ఈ యొక్క వ్యక్తి కూడా మనకి ఒక ఇన్స్పిరేషన్ గా భావించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటర్టైన్మెంట్ గా తీసుకోండి, ఆయన చెప్పే మాటలు ఎంటర్టైన్మెంట్ గా తీసుకొని ఎంతో వినోదాత్మకంగా తీసుకొని ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్నా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పాలి. మన ప్రభు క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్, మన ప్రభు క్రియేషన్స్ యూట్యూబర్లు మొత్తం అంతా సబ్స్క్రైబ్ చేసుకోండి, అంతా బాగుండండి. 1,00,000 లైకులు రాలా, 1,00,000 వ్యూస్ రాలా, అంతే అంటవా? అంతే. ఓకేనా, థ్యాంక్ యూనా.